ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అధాత్ర విషయానందో బ్రహ్మానందాంశరూపభాగ్ నిరూప్యతే ద్వారభూతః తదంశత్వం శృతిర్జగౌ. ఏషోస్య పరమానందో యో ఖండైకరసాత్మకః అన్యాని భూతాన్యేతస్య మాత్రామేవోపభుంజతే. శాంతాఘోరాస్తథా మూఢాః మనసో వృత్తయస్త్రిధా. వైరాగ్యం క్షాంతిరౌదార్యం ఇత్యాద్యా శాంతవృత్తయః. తృష్ణా స్నేహో రాగలాభో ఇత్యాద్యా ఘోరవృత్తయః. సమ్మోహో భయమిత్యాద్యాః కథితా మూఢవృత్తయః. ఆత్మ సత్యస్వరూపం కనుక సుఖస్వరూపం ఆత్మయే. ఈ సుఖం నిత్య సుఖం. ఆత్మ నిత్యం గనక ఆత్మ నుండి వచ్చేటువంటి సుఖం ఏదైతే ఉందో అది నిత్య సుఖం. కానీ మనకు తెలిసేటువంటి సుఖాలు మనసులో తెలుస్తూ ఉన్నాయి. ఇవి వృత్తి విశేషాలుగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మనస్సులో ఏది తెలిసినా అది నిత్యమైనటువంటి ఆనందం కాదు. ఎందుకని? మనస్సే నిత్యం కాదు. సింపుల్ రీజన్. సత్యమైంది ఆత్మ ఒక్కటే, మనసు సత్యం కాదు. ఆత్మ సత్యమైంది కనుక నిత్యమైంది, నిత్యమైంది కనుక నిత్య సుఖాన్ని కలిగి ఉంది. మనసు నిత్యమైనది కాదు. మనసు నిత్యమైనది కనుక అయితే అందులో నిత్య సుఖం ఉండొచ్చు. కానీ మనసు నిత్యమైనది కాదు. ఎందుకు నిత్యమైనది కాదంటే ఎప్పుడూ లేదు. సింపుల్ రీజన్, ఎప్పుడూ లేదు. కాబట్టి సదా లేదు గనక మనసులో ఉండేటువంటిది సుఖంగా మనకు తెలుస్తూ ఉందే కానీ వాస్తవానికి అది నిత్య సుఖం కాదు. ఇంతకీ మనస్సు ఏమిటి అని ఆలోచించినప్పుడు వృత్యాత్మకం మనః. మనస్సు వృత్తులతో నిండి ఉంటుంది. వృత్యాత్మకం. మనసులో వృత్తులు తప్ప మరేమీ లేవు. మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్. కాబట్టి సంకల్ప సమూహమే మనకు మనసుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవి మనసః వృత్తయః త్రిధా భవతి అని లాస్ట్ వీక్ చూచాం. ఈ మనసులో ఉండేటువంటి వృత్తులు మూడు విధాలుగా తెలుస్తూ ఉన్నాయి. త్రిధా భవతి. ఏమిటవంటే సాత్విక్య, రాజస్య, తామస్య
అంటే సత్వగుణ ప్రధానంగా ఉండేటువంటివి సాత్విక వృత్తులు, రజోగుణ ప్రధానంగా ఉండేటువంటిది రాజస వృత్తులు, తమోగుణ ప్రధానంగా ఉండేటువంటివి తామసిక వృత్తులు. ఇవే ఉన్నాయి. కాబట్టి మనసు అన్నప్పుడు క్లియర్గా అర్థం చేసుకోండి, మనసులో ఏవో కాదు వృత్తులే ఉన్నాయి. కాబట్టి మనసు త్రిగుణమిళితంగా ఉంటుంది. కాబట్టి 3 గుణాలతో చేరి ఉంటుంది. కాబట్టి మనసులో ఏ వృత్తులైతే ఉన్నాయో ఇవి త్రిగుణాలకు సంబంధించినవి ఉండాలి. కాబట్టి సత్వగుణము. కానీ ఏ వృత్తి కూడా ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ వృత్తి కూడా ప్రత్యేకంగా ఈ గుణంతో ఉందని చెప్పడానికి లేదు. ప్రతి వృత్తిలో 3 కలిసి ఉంటాయి. సత్వ, రజస్, తమస్సు అనేటువంటి ఈ 3 గుణాలు కూడాను కలిసే ఉంటాయి. కాకపోతే ఏదైతే ప్రధానంగా ఉంటుందో, ప్రిడామినెంట్గా ఉంటుందో, కాబట్టి గుణ ప్రాధాన్యాన్ని బట్టి మనం చెబుతూ ఉంటాం, ఇది సాత్విక వృత్తి, ఇది రాజస వృత్తి, ఇది తామస వృత్తి అని. సాత్విక వృత్తిలో కేవలం సత్వగుణమే ఉంటుందని చెప్పడానికి లేదు, రజోగుణం తమోగుణం కూడా ఉంటుంది. అట్లాగే రాజస వృత్తిలో కూడాను రజోగుణం పాలు ఎక్కువగా ఉంటుంది, సత్వ తమో గుణాలు తక్కువగా ఉంటాయి. అట్లాగే తమోగుణంలో కూడాను సత్వం లేకుండా పోలేదు, కాకపోతే తమోగుణం పాలు ఎక్కువగా ఉంటుంది, రజస్ సత్వాలు తక్కువగా ఉంటాయి. ఇది గుణ ప్రాధాన్యత. అంతేగాని ఏ ఒకటి ప్రత్యేకమైనటువంటి గుణంగా ఉండేందుకు అవకాశం లేదు. ప్రాధాన్యత, ఆ ప్రిడామినెన్స్ అనేది ఎప్పుడు మన మనసులో ఉండాలి. కాబట్టి ఈ వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మార్పు చెందుతూ ఉన్నాయని కూడా చూచాం. క్షణే క్షణే అన్యదా భూతాః ధీ వికల్పాః చితిర్నతు. కాబట్టి ధీ వికల్పాః, ధీ వృత్తయః, మనసులో ఏ వృత్తులైతే ఉన్నవో ఇవి క్షణే క్షణే అన్యదా భూతాః, నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉన్నాయి, మనకే తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మన మనసులో ఎప్పుడూ ఒకే విధమైనటువంటి వృత్తులు లేవు, నిరంతరం ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి. ఇప్పుడు పువ్వు అనేటువంటిది వచ్చింది, అది పువ్వు అనేటువంటి వృత్తి. ఆ తర్వాత చెట్టును చూచాను, చెట్టు అనేటువంటి వృత్తి. ఆ తర్వాత పక్షిని చూచాను, పక్షి అనేటువంటి వృత్తి. ఏ వృత్తి మరొక వృత్తి కాదు, కానీ ఈ వృత్తులు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి కేవలం క్షణక్షణం మారుతూ ఉన్నాయి. ఇప్పుడు పక్షి వృత్తి ఉంది, తర్వాత మళ్ళీ పువ్వు వృత్తిగా మారింది, ఘట వృత్తిగా మారింది, పట వృత్తిగా మారింది. కాబట్టి ఈ విధంగా వృత్తులు మార్పు చెందుతూ ఉంటాయి. అన్యదా భూతాః ధీ వికల్పాః చితిః నతు. చైతన్యం ఏదైతే ఉందో అది మార్పు చెందడం లేదు. ఇక్కడికే మనకు అర్థమైపోతూ ఉంది, ఇది మార్పు చెందుతూ ఉంది గనక ఒకవేళ ఈ క్షణాన మనకు ఒక వృత్తి ద్వారా సుఖం కలిగితే మళ్ళీ అది మార్పు చెందినప్పుడు ఈ సుఖం ఉండేటువంటి అవకాశం లేదు గనక వృత్తుల ద్వారా ఏర్పడేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నావో, మనసులో వృత్తి విశేషాలుగా ఏ సుఖాలు అయితే మనకు ప్రాప్తిస్తూ ఉన్నాయో ఇవి అనిత్యమైనటువంటి సుఖాలు ఒకటి, క్షణికమైనటువంటి సుఖాలు ఒకటి, పరిమితమైనటువంటి సుఖాలు ఒకటి. చూడండి, ఇవన్నీ కూడా దాని లక్షణాలు. కాబట్టి ఏవైతే మనలో వృత్తి రూపంలో తెలుస్తూ ఉన్నాయో, వృత్తి విశేషాలుగా తెలుస్తూ ఉన్నాయో ఇవి పరిమితంగా ఉన్నవి, క్షణికంగా ఉన్నవి, మార్పు చెందుతూ ఉన్నవి. ఇటువంటివి నిత్యమయ్యేందుకు అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్ క్లియర్. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇవాళ మార్పు చెందుతూ ఉన్నవో, మార్పు చెందేవి సత్యము అని అంటామా? కాబట్టి వృత్తులు సత్యం కాదు. ఈ వృత్తులు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. వృత్తులే మనసు గనక వృత్తయః మనః, వృత్తయో మనః, విద్యహం మనః. చూసారా, వృత్తయో మనః, వృత్తయః మనః. మనః అంటే వృత్తులే. కాబట్టి వృత్తులు ఎప్పుడైతే అనిత్యంగా ఉన్నాయో మనసు కూడా అనిత్యంగానే ఉంది. కాబట్టి మనం కోరుకునేటువంటిది నిత్య సుఖం. కానీ మనకి ఏ సుఖం అందినా మనసు ద్వారానే అందుతూ ఉంది, వృత్తి విశేషంగానే అందుతూ ఉంది. వృత్తి విశేషంగా అందుతూ ఉంది కనుక ఇది అనిత్యమైనటువంటి సుఖం కాదు. అనిత్యమో నిత్యమో అది వేరే విషయం. అనిత్యమైన వృత్తులైనా ఉన్నవా లేవా? ఉన్నవా? ఎలా ఉన్నాయని వేశాను అనుకోండి నేను ప్రశ్న. అవి సత్యం కాదు కదా. సత్యం కానప్పుడు వృత్తులు అవి ఎలా ఉన్నవి అని అంటే మరొక దాని మీద ఆధారపడి ఉండాలి. అక్కడ వృత్తులు మిథ్య అవుతాయి. దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఏది ఉందో దాని మీద ఆధారపడి ఉంది. ఇంకొకటి ఆత్మగీతం మనకు అనవసరం. ఏది ఉందో దాని ఉంది. ఎందుకనంటే అది ఉంది ఉంది అన్నాడు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్నావు అనుకో, నువ్వు వాట్ ఈస్ దట్ అని అడుగుతాడు ఇంకొకడు. అయ్యా ఇది ఉంది, ఉంది అనగానే ఏమి ఉంది అని ప్రశ్న పడుతుంది. తమాషా చూడండి,
అప్పుడు ఏం చెప్పాలి? ఏమి ఉంది? వాట్ ఈజ్ ఈజ్. పో, ఏది ఉందో అది ఉంది. ఆ ఉన్నది ఏదో ఎప్పుడూ లేకుండా పోలేదు. ఇక్కడ మనకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్న వృత్తులు ఏవైతే ఉన్నావో ఇవి నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి. అన్యథాభూతాహ, క్షణే క్షణే, ప్రతి క్షణానికి మార్పు చెందుతూ ఉన్నాయి, పరిమితంగా తెలుస్తూ ఉన్నాయి, అనిత్యంగా తెలుస్తూ ఉన్నాయి. కానీ ఏదైతే ఉందో ఇవి మార్పు చెందుతూ ఉండినా అది మార్పు చెందడం లేదు. అది ఏమిటి అంటే అర్థమైంది కనుక మనకు ఆత్మ అన్నాం. కాబట్టి దాని లక్షణం ఏమిటి అని చూసినప్పుడు సచిదానందం అన్నాం. సత్ చిత్ ఆనంద, సత్యం జ్ఞానం అనంతం. బాగా క్లియర్గా పెట్టుకోండి. పోనీ సత్ చిత్ ఆనంద్. నెక్స్ట్ కనెక్షన్. వృత్తి శ్వేతాసు సర్వాసు బ్రహ్మణ చిత్ స్వభావత ప్రతిబింబతి శాంతాసు సుఖం చ ప్రతిబింబతి. వృత్తిషు ఏతాసు సర్వాసు. ఏతాసు ఇది అని అర్థం. ఏతాసు సర్వాసు సమస్తములైనటువంటి. ఏతాసు సర్వాసు వృత్తిషు, వృత్తులలో. కాబట్టి మనకు వాక్యం ఎట్లా ఉందంటే వృత్తిషు ఏతాసు సర్వాసు. మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏతాసు సర్వాసు వృత్తిషు, అది ఈ సమస్తమైనటువంటి వృత్తుల్లో, అంటే ఈ వృత్తులన్నిటిలో, అదే రాజస వృత్తే, తామస వృత్తే, సాత్విక వృత్తే అనేది అట్లా పెట్టి ఈ వృత్తులన్నిటిలో బ్రహ్మణ, బ్రహ్మము యొక్క, బ్రహ్మము యొక్క, అదే ఆత్మన్న బ్రహ్మన్న ఒకటే, అదేం కన్ఫ్యూజ్ కాకండి. బ్రహ్మణ చిత్ స్వభావత ప్రతిబింబతి. ఇప్పుడు బ్రహ్మం యొక్క లక్షణం మీరు ఏం చెప్పారు? సత్ చిత్ ఆనంద్. ఇక్కడ ఏమంటున్నాడంటే బ్రహ్మము యొక్క చిత్ స్వభావం ప్రతిబింబతి, వాటన్నిటిలో ప్రతిబింబించి ఉంది అంటాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే సత్ ఆనందం లేదు కదా అనిపిస్తుంది. నేను చిత్ ఎప్పుడైతే ఉందో సత్ ఉందని అర్థం. చిత్ జ్ఞానం. దేని జ్ఞానం? ఏది ఉందో దాని జ్ఞానం. అది ఇంప్లైడ్, అది చెప్తాను. కానీ ఇక్కడ ఆనందం మాత్రం మనకు కనిపించడం లేదు. చిత్తు ఎప్పుడైతే ఉందో సత్తు ఉన్నట్టే లెక్క. ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం బ్రహ్మం యొక్క జ్ఞానం. కాబట్టి బ్రహ్మము సత్తు గనక సత్తుకు సంబంధించినటువంటి జ్ఞానం, సత్తు యొక్క జ్ఞానం చిత్. సత్తయాహి చిత్, ఆ సత్తే చిత్తు క్లియర్గా ఉంది. కానీ ఆనందం కనపడడం లేదు. ఇప్పుడు వాక్యం ఎక్కడికి పూర్తయిందో చూసుకోండి. 9 వృత్తిషు ఏతాసు సర్వాసు వృత్తిషు బ్రహ్మణ చిత్ స్వభావత ప్రతిబింబతి. ఆ ప్రతిబింబతి వరకు సెంటెన్స్, అక్కడికి వాక్యం. కాబట్టి ఈ వృత్తులన్నిటిలో సత్వరజ స్తమో గుణాలతో నిండినటువంటి వృత్తులని మనం చూసాం కదూ. ఈ వృత్తులన్నిటిలో కూడాను బ్రహ్మము యొక్క లేక ఆత్మ యొక్క చిత్ స్వభావము ప్రతిబింబిస్తూ ఉంది. వృత్తులన్నిటిలో ప్రతిబింబిస్తూ ఉంది. వృత్తులు అని నేను అన్నప్పుడు ఈ అన్ని వృత్తులు అన్నాం, వీటిని 3 రకాలుగా విభజించాం. అది మర్చిపోరు కదా. ఏంటో చెప్పండి. శాంత, ఘోర, ఎస్, వెరీ గుడ్. కాబట్టి వైరాగ్యం, శాంతి, ఔదార్యం అనేటువంటివి శాంత వృత్తులు. తృష్ణ, రాగ, లోభ ఇత్యాదులు ఘోర వృత్తులు. అట్లాగే సమ్మోహము, భయం అనేటువంటివి మూఢ వృత్తులు. అది ఇప్పుడు మనసులో ఉండాలి. ఇవన్నీ కూడా మనసులో ఉండాలి. క్లియర్. కాబట్టి ఈ వృత్తులన్నిటిలో కూడాను బ్రహ్మము యొక్క చిత్ స్వభావం, చిదాత్మభావం ప్రతిబింబిస్తూ ఉంది. శాంతాసు, శాంత వృత్తుల్లో మాత్రం సుఖం చ ప్రతిబింబతి. సుఖం చ కూడా, అపి అని అర్థం. సుఖం కూడా ప్రతిబింబిస్తూ ఉంది. శాంత వృత్తుల్లో సుఖం కూడా ప్రతిబింబిస్తూ ఉంది. అంటే ఏతాసు సర్వాసు వృత్తిషు సత్యస్య బ్రహ్మణ చిత్ స్వభావత ప్రతిబింబతి. సత్యస్య బ్రహ్మణ సత్.
ఆ సత్యస్వరూపుడైనటువంటి బ్రహ్మం ఏదో, ఆత్మ ఏదో, దాని యొక్క చిత్ స్వభావము ప్రతిబింబిస్తూ ఉంది. శాంత వృత్తుల్లో మాత్రం శాంతాసు వృత్తిషు సుఖం చ ప్రతిబింబతి, సుఖం కూడా ప్రతిబింబిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? ఘోర వృత్తిషు మూఢ వృత్తిషు సుఖం న ప్రతిబింబతి. క్లియర్? న ప్రతిబింబతి. కాబట్టి ఘోర వృత్తుల్లో మూఢ వృత్తుల్లో సుఖం అనేటువంటిది ప్రతిబింబించడం లేదు. బాగా అర్థం చేసుకోండి, ప్రతిబింబించడం లేదు. లేకుండా పోవడం వేరు, ప్రతిబింబించకుండా పోవడం వేరు. మళ్ళీ చెప్తాను, ప్రతిబింబించడం లేదు. కానీ శాంతాసు శాంత వృత్తుల్లో మాత్రం సుఖం చ, కాబట్టి సత్ చిత్తుతో పాటుగా సుఖం కూడా ప్రతిబింబిస్తూ ఉంది. అది ఈ యొక్క శ్లోకం యొక్క భావం. క్లియరా? కాబట్టి శాంత వృత్తులు, ఘోర వృత్తులు, మూఢ వృత్తులు ఉన్నాయి నాయన, మూడు. సత్వరజ తమో గుణాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ వచ్చాము. అట్లాగే బ్రహ్మం ఆత్మ ఏదైతే ఉందో అది సచ్చిదానంద స్వరూపము. ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి, అది మారకుండా ఉంది. ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి. ధీ వికల్పాహ నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉన్నాయని చూచాం మనం. అన్యదాభూతాహ, ఇవి ఎందుకు ఎలా ఉన్నవి అని అన్నప్పుడు మరొక దాని మీద ఆధారపడి ఉన్నవి అని అన్నాం. అది సచ్చిదానంద ఆత్మ, కాబట్టి దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఇది చాలా కీలకమైన డిస్కషన్. చూడ్డానికి తేలిగ్గా ఉంది, ఎందుకనంటే ఆత్మ ఒక్కటే, ఆత్మ ఏకహ, సచ్చిదానందం దాని లక్షణం కదా. సత్తు వేరుగా, చిత్తు వేరుగా, ఆనందం వేరుగా ఉందే. జస్ట్ లిసన్, ఉందే? అట్లుంటుంది. లక్షణం ఒకటే అయినప్పుడు సత్తు చిత్ ఆనందం, సత్యం ఏదైతే ఉందో అది జ్ఞానరూపంగా ఉంది. సత్యము జ్ఞానరూపంగా ఉందంటే సత్యం జ్ఞానరూపంగా ఉండేటువంటి సత్యము పరిమితంగా ఉంటే నశించిపోద్ది కనుక అది అనంతంగా ఉంది. అదే అనంత, అదే ఆనంద. క్లియర్? అనంతమన్న ఆనందమన్న ఒకటే కదా. కాబట్టి సత్యము జ్ఞానము అనంతము, సత్ చిత్ ఆనందం, ఈ మూడు వేరుగా లేవు. వేరుగా లేనప్పుడు అయ్యా ఘోర వృత్తుల్లో మూఢ వృత్తుల్లో సత్తు చిత్తు ప్రతిబింబిస్తూ ఉన్నాయి. కానీ శాంత వృత్తుల్లో మాత్రమే సుఖం కూడా ఉంది అని అన్నప్పుడు సుఖం లేకుండా సచ్చిదానంద స్వరూపం ఉండే అవకాశం ఉంది ఆత్మ. ఆత్మ కనుక సుఖానికి దూరంగా ఉంటే అది దుఃఖాత్మ. దుఃఖాత్మ అయితే అది అనాత్మ. కాబట్టి సత్తుని చిత్తుని ఆనందాన్ని ఎక్కడ వేరు చేయడానికి లేదు. మరి దీంట్లో ప్రతిబింబించడం ఏంటి, దాంట్లో ప్రతిబింబించకపోవడం ఏంటి? డిస్కషన్. చిన్న సబ్జెక్ట్ కాదు, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పటివరకు ఎట్లాగా అయితే అర్థమైందో అట్లాగే అర్థం అవుతుంది. కాకపోతే ఇంతవరకు ఎట్లాగ విన్నదంతా అర్థమైందంతా మర్చిపోయినారో ఇది కూడా మర్చిపోతురు, కానీ అది వేరే విషయం. ప్లీజ్ జస్ట్ లిసన్. కాబట్టి మొదట చిత్ స్వభావం మూడిట్లో ప్రతిబింబిస్తూ ఉంది, అవునా? చిత్ స్వభావత మూడిట్లో ప్రతిబింబిస్తూ ఉంది. శాంత వృత్తిలో ఉంది, ఘోర వృత్తిలో ఉంది, మూఢ వృత్తిలో ఉంది కదా. కానీ స్వామీజీ అక్కడ సత్ లేదే అని మీరు అనొచ్చు. సత్ అంటే ఏమిటో తెలిస్తే లేదనే ప్రశ్న రాదు. చిత్ ఎప్పుడైతే ఉందో సత్ ఉన్నట్టే. చిత్ అంటే జ్ఞానం. దేంట్లో ఉండేటువంటి, దేనికి సంబంధించిన జ్ఞానం? సత్తుకు సంబంధించిన జ్ఞానం. ఎప్పుడు అదే. ఒకటి ఉండి ఆధారపడి ఉందంటే, ఉదాహరణకు నాయన ఒక కుండ ఉంది. ఎస్, రైట్ ఎగ్జాంపుల్. కుండ దేని మీద ఆధారపడి ఉంది? మట్టి మీద ఆధారపడి ఉంది. దేని మీద అయితే ఆధారపడి ఉందో కుండ తయారు కాకముందు కూడాను మట్టి ఉంది. ఉందా? కుండ తయారు కాకముందు మట్టి ఉంది. కుండ తయారైన తరువాత కుండలో ఏముంది? మట్టే ఉంది. కుండ పగిలిపోయిన తర్వాత కుండ లేదు, కానీ మట్టి ఉంది. వృత్తి ఉంది. వృత్తి లేవకముందు ఇది పటవృత్తి, ఇది ఘటవృత్తి, ఇది పుష్పవృత్తి. ఆ వృత్తి లేవకముందు సత్ ఉంది. ఏదైతే ఉందో అది సత్. క్లియర్నా? ఇప్పుడు ఇది తయారైంది అనుకోండి, వృత్తిలో సత్ ఉంది.
వృత్తి ఉన్నంత వరకు సత్తును ఆధారం చేసుకునే ఉంది. వృత్తి పోయిద్ది, సత్ ఉంది. క్లియరా? ప్రతి అలలో నీరుంది నాయన, ప్రతి అలలో నీరుంది. ఏ నీరుంది అలలో అంటే అల లేకముందు ఏ నీరుందో అదే. క్లియర్నా? అల లేచింది, అల లేవకముందు ఏముంది? నీరుంది. అల లేచిన తర్వాత అలలో ఏముంది? అల పడిపోయింది, ఇంకేమి లేదు. కాబట్టి ప్రతి అలలో నీరుంది. సినవ్ ప్రతి వృత్తిలో సత్ ఉంది, ప్రతి వృత్తిలో సత్ ఉంది. వృత్తి పోతుంది, ఎందుకని పుట్టింది కనుక. సత్తు ఉంటుంది. క్లియరా కాదా? ఏం డౌటా? విషయం సందేహం ఏమి లేదు. పికప్ చేసుకోవడంలో అది మర్చిపోతా ఇది మర్చిపోతా కన్ఫ్యూజన్గా ఉంది, అంతేగాని విషయం క్లియర్గా ఉంది. కాబట్టి అల రాకముందు నీరే ఉంది, అల వచ్చిన తర్వాత అలలో నీరే ఉంది, అల పడిపోయిన తర్వాత కూడాను నీరే ఉంది. వృత్తి రాకముందు సత్ ఉంది, ఎందుకని? వృత్తి మార్పు చెందుతూ ఉంది. అన్యదాభూతాహ, క్షణికమైనటువంటిది మార్పు చెందుతూ ఉంది. అలా మార్పు చెందేది ఉన్నది అంటే మార్పు చెందేది ఎట్లా ఉంటుంది? సత్యం అయితే కానీ ఉండడానికి అవకాశం లేదు. సత్యం కాదు, సత్యం మీద ఆధారపడి ఉంది. ఆ సత్యం ఏదో ఇది ఉండక ముందే ఉండాలి. మరి ఇది ఉన్నప్పుడు సత్యం కనుక లేకుండా పోతే అది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. ఇది ఉన్నా అది ఉండాలి, ఇది లేకుండా పోయినా రేపు అది ఉండాలి, అంతే, ఇంకేం లేదు. సత్ ఇప్పుడు అర్థమైంది క్లియర్గా, ఇంకేమీ లేదు. కాబట్టి ఉంది, ఏముంది అని అంటే సత్ ఉంది. క్లియరా? ఆ సదాత్మ ఏదైతే ఉందో అది ఆధారం, అధిష్టానం. వృత్తులన్నిటికీ ఆధారం అనేటువంటిది సదాత్మ, అది అధిష్టానంగా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. వృత్తి లేచిందనుకోండి, వృత్తి జ్ఞానం ఉందా లేదా? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వృత్తి ఉంది నాయన, ఇది పుష్పవృత్తి అన్నావు కదా, ఆ పుష్పం అనే జ్ఞానం దాంట్లో ఉందా? ఇది ఘట వృత్తి అంటే ఘటం అనేటువంటిది ఉందా దాంట్లో? ఉందా లేదా? అది. కాబట్టి వృత్తిలో వృత్తి జ్ఞానం ఉంది. అది దేని మీద ఆధారపడి ఉంది? సత్ యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంది. అదే చిత్, చిదాత్మ. కాబట్టి సదాత్మ ఉంది. వృత్తి ఎప్పుడైతే ఉందో వృత్తిలో జ్ఞానం ఉంది గనక ఈ జ్ఞానం దేని మీద ఆధారపడి ఉంది? ఇది క్షణిక జ్ఞానం గనక స్థిరమైనటువంటి జ్ఞానం మీద ఆధారపడి ఉంది, సుస్థిరమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంది, నిత్యమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఆ నిత్యమైన జ్ఞానం ఏది? ఆత్మ. ఇప్పుడు సత్ చిత్ ప్రతి వృత్తిలో ఉన్నాయని తెలిసిపోతా ఉందా లేదా మీకు? కాబట్టి సత్ అనేది ప్రతి చోట ఉంది, మనుషులనే కాదు. ఇప్పుడు చెట్టును చూచామనుకోండి, చెట్టులో కూడా ఉంది. రాయిలో ఉంది సార్ సత్. చెట్టులైనా ప్రాణం ఉంది, రాయిలో ప్రాణం లేదంటాం మనం, కానీ రాయిలో కూడా ఉంది. ఎందుకని? ఏది ఉండడం వల్ల రాయి ఉందో అది సత్. కాబట్టి సత్ అనేది మాత్రం మూడిట్లో ఉంది. చిత్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడైతే మనసు ఉందో, వృత్తులు ఉన్నాయో అక్కడే చిత్తు తెలుస్తూ ఉంది. అట్లా మనసు ఉంటే కూడాను సుఖం తెలియడం లేదు మూడో చోట. సీ ద డిఫరెన్స్. అందువల్ల వృత్తిషు ఏతాసు సర్వాసు వృత్తిషు బ్రాహ్మణ చిత్ స్వభావత ప్రతిబింబతే. కాబట్టి దాని యొక్క సత్ చిత్ అంశ, సచ్చిదాంశ, ఆత్మ యొక్క సచ్చిదాంశ ప్రతిబింబిస్తూ ఉంది శాంతాసు. కానీ శాంత వృత్తుల్లోకి వచ్చేటప్పటికి సుఖంచ ప్రతిబింబతి, సుఖం కూడా ప్రతిబింబిస్తూ ఉంది. కాబట్టి సుఖం అనేటువంటిది శాంత వృత్తిలో ఉండేటప్పుడు మాత్రమే, ప్యూర్ సత్వంలోనే సుఖం తెలుస్తూ ఉంది, మిగతాల్లో తెలిసే అవకాశం లేదు. ప్లీజ్. కాబట్టి నీకు సుఖాన్ని ఏవి ఇస్తాయి తెలుసా? ఇప్పుడు శాంత వృత్తులు ఇస్తాయి సుఖాన్ని. అర్థమవుతుందా? ఇప్పుడు ఘోర వృత్తులు, మూఢ వృత్తులు అనిత్య సుఖాన్ని కూడా నీకు ఇవ్వలేవు, ఎందుకని వాటిలో సుఖం ప్రతిబింబించడం లేదు. ఎక్కడైతే శాంత వృత్తులు ఉంటాయో, అందుకనే ప్రశాంతంగా ఉండాడండి, సుఖంగా ఉండాడని అంటాం. ప్రశాంతంగా ఉండేవాడు సుఖంగా ఉండాడు. ఎందుకనే తెలుసా? సుఖాన్ని ఇస్తూ ఉన్నాయి శాంత వృత్తులు, అవి ప్రతిబింబింపజేస్తూ ఉన్నాయి. మరి దీంట్లో మాత్రం ఎక్కడి నుంచి వస్తూ ఉందండి సుఖం? విషయానందం కదా. ఇదే ఇప్పుడు ప్రధానమైన సబ్జెక్టు. బ్రహ్మానందే విషయానంద, విషయానందే బ్రహ్మానంద. ఎటైనా సరే ఏ విషయానందం అయితే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నామో,
ఇది ఏదో కాదు, బ్రహ్మానందమే. ఎట్లాగో తెలుసా, ఏ అల అయితే ఉన్నది అని అంటున్నామో ఆ ఉన్నది అల కాదు, నీళ్ళు. అవునా? ఏ వృత్తులు అయితే ఉన్నాయని మనం అంటున్నామో ఆ వృత్తుల యొక్క అస్తిత్వం ఆత్మ మీద ఆధారపడి ఉంది. ఈ వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో ఆత్మ జ్ఞానం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆనందం కూడా అంతే. ఇన్ఫరెన్స్ అనుమాన ప్రమాణంతో చూడండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తొందరపడబాకండి. ఆనందం కూడా విషయాలలో ఏ ఆనందం అయితే ఉందో ఇది వాస్తవానికి బ్రహ్మానందం నుంచి వచ్చేదే కానీ విషయానందం నుంచి కాదు. ఒకవేళ అలలో అని నీళ్లు తీసుకొని నువ్వు తడుపుకుంటే చల్లగా ఉంటే అది నీళ్ల వల్ల చల్లగా ఉండడమే కానీ అల వల్ల చల్లగా ఉండడం మాత్రం కాదు. ఆ చల్లదనం అలకు సంబంధించింది కాదు, జలానికి సంబంధించింది. అట్లాగే ఆనందం కూడాను ఆత్మకు సంబంధించిందే కానీ వృత్తికి సంబంధించింది కాదు. కానీ ఇప్పుడు మనం అనుభవించే సుఖాలన్నీ, ఎవ్రీథింగ్, ఏ సుఖం అనుభవించినా, ఏది మనం ఆనందం అని చెబుతున్నామో అది బ్రహ్మానందానికి సంబంధించింది. స్వామీజీ సింపుల్, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటాను మీకు మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి. స్వామీజీ నేను లడ్డు తిన్నాను, నాకు ఆనందం కలిగింది, సుఖం కలిగింది. లడ్డు తింటేనే కదా నేను సుఖం కలిగింది. నేను సినిమాకు పోయి వచ్చాను, సుఖం కలిగింది. సినిమాకు పోకుండా ఉంటే సుఖం కలగదు కదా, సినిమాకు పోవడం వల్లనే కదా సుఖం కలిగింది. కాబట్టి విషయానందం ఉంది కదా. నన్ను సార్, సినిమా అనే ఆలోచన రాకముందు కూడా నీ దగ్గర సుఖమే ఉంది. దట్ ఈస్ ద పాయింట్. నీకు సుఖం ప్రత్యేకంగా కలగడం కాదు, లడ్డు తినాలి అనే ఆలోచన రాకముందు నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు. ఈ లడ్డు తినాలి అనేటువంటి దీర్ఘంగా ఒక కోరిక ఏర్పడిన తర్వాత దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావే, అది అలజడి. జడి అట్ట పక్కన పెడితే అదే అలా జడి, అలజడి. అర్థమవుతుంది? తినేసావనుకో ఈ అలజడి ఆగుతుంది. దీనికి నువ్వు నేమింగ్ సెరమనీ పెట్టావు, నామకరణ మహోత్సవం. ఏమిటి? సుఖం. ఇది తమరు పెట్టిన నామకరణ మహోత్సవం సార్. ఆడ సుఖం ఎక్కడుందో కనపడడం లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను సినిమాకు పోయి వచ్చాను, సుఖంగా ఉన్నానండి. సినిమా అనే ఆలోచన రాకముందు సుఖంగానే ఉన్నావు సార్. అదే స్టేట్ ఇప్పుడు ఉండేది, బాగా ఆలోచించుకో. కాబట్టి సుఖం అనేది రావడం లేదు, మనం కలిగించుకున్న ఆవేదన పోతూ ఉంది. క్లియర్? ఇప్పుడు అది ఆలోచన లేదు నీకు, నువ్వు సుఖంగా ఉన్నానని అంటావు. సుఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీవుగా ఉండడం వల్ల. అది రాకముందు ఏదైతే ఉందో, అది అనుభవించిన తర్వాత కూడా ఏదైతే ఉందో దాంట్లో నుంచే నీకు సుఖం వస్తూ ఉంది. అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఆత్మే కానీ వస్తువు మాత్రం కాదు, వృత్తి మాత్రం కాదు. అందుకని నీకు గాఢ నిద్రలో కూడా ఎందుకు ఆనందం కలుగుతూ ఉంది, సుఖం కలుగుతూ ఉందంటే గాఢ నిద్రలో ఇవేవి లేవు, ఈ అలజడులేమీ లేవు. అలజడులు లేకపోవడం వల్ల నేను సుఖపడుతున్నాను అనుకుంటున్నావే కానీ గాఢ నిద్రలో సుఖం లేదు. ఎందుకని? అజ్ఞానమే ఉంది కనుక. ఈ అలజడులు తెలిసి రావడం లేదు. కాబట్టి సుఖాన్ని పట్టుకోవడానికి ప్రధానంగా రెండు మనకు తెలుస్తున్నాయి. ఒకటి, ఏదైనా మనం ఆశించినప్పుడు, ఆశించి పొందినప్పుడు, ఆ పొందిన దాన్ని అనుభవించినప్పుడు కలుగుతూ ఉందే తాత్కాలికంగా ఒక ఉపశమనం, ఏదో ఒక తృప్తి, అది ఒక సుఖం. రెండవది, గాఢ నిద్ర పోయినప్పుడు ఏదైతే మనకు గాఢ నిద్రలో తెలుస్తూ ఉందో అది ఒక సుఖం. ఎందుకని? నిద్ర లేచిన తర్వాత చెప్తున్నాడు కనుక నేను సుఖంగా నిద్రపోయానని, వాడి అనుభవంలో అది అందుతూ ఉంది కనుక సుఖం. ఈ రెండు సుఖాలకు కూడాను విషయాలకి వీటికి సంబంధం లేదు. విషయాలు ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి. విషయే ఆనంద నాస్తి, విషయే సుఖం నాస్తి. విషయాలలో సుఖం లేదు. విషయాలు ఏం చేస్తూ ఉన్నాయంటే మన మనసులో వృత్తి విశేషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆ వృత్తి విశేషంలో అలజడి ఆగినప్పుడు మనం సుఖపడుతున్నట్టుగా భావన చేస్తున్నామే కానీ వాస్తవానికి అది సుఖం కాదు. విషయే ఆనంద నాస్తి, కన్ఫర్మ్డ్. ఇది లేదు స్వామీజీ, ఈ విషయం వల్ల నాకు ఆనందం కలిగింది. అదే వాస్తవం అయితే అదే విషయం అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. సింపుల్ రీజన్. నువ్వు ఇది కాదంటే ఇంకా నా దగ్గర చాలా బాణాలు ఉన్నాయి. సింపుల్ రీజన్, దిస్ ఈజ్ ఎనఫ్. కాబట్టి ఆ విషయంలోనే కనుక ఆనందం ఉండేటట్లయితే అదే విషయం, నీకు ఆనందాన్ని పంచినటువంటి విషయం అందరికి ఆనందాన్ని ఇవ్వగలిగి ఉండాలి, సుఖాన్ని ఇవ్వగలిగి ఉండాలి. అట్లా ఎప్పుడైతే ఇవ్వలేకపోతూ ఉన్నాయో వృత్తి విశేషాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి మనసులో.
విషయాలు వృత్తి విశేషాన్ని. విషయాల మీద నీకు దృష్టి ఉంది కదూ, విషయాల మీద నీకు ప్రేమ ఉంది కదూ, దానివల్ల నాకు సుఖం కలిగింది అనుకుంటున్నావు. ఏ విషయాల మీద నీకు ప్రేమ ఉందో అవి అడిగితే నీకు సుఖం కలిగినట్టుగా తెలుస్తుంది. ఏ విషయాల మీద నాకు ప్రేమ ఉందో ఆ అలజడి అడిగితే నాకు సుఖంగా తెలుస్తూ ఉంది. నీది సుఖం కాదు, నాది సుఖం కాదు. ఎందుకని? నీ సుఖ కారణం వేరుగా ఉంది, నా సుఖ కారణం వేరుగా ఉంది. అండర్స్టాండ్? క్లియర్? కాకపోతే ఒక్కటి, అడుగు జాడలు కనపడుతున్నాయా? ఓహో, సుఖం, నిత్య సుఖం అనేది నిత్య వస్తువుకు సంబంధించిందే అయినా, ఆత్మకు సంబంధించిందే అయినా, ఈ విషయానందాన్ని అనుభవించడంలో కొద్దిగా ఆనందమే కలిగింది అనుకోండి. నాకు కొద్దిపాటి సుఖం, అది క్షణిక సుఖం కానీ అనిత్య సుఖం కానీ నాకు కలిగింది కాదు. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేస్తే, దీన్ని విశ్లేషించినప్పుడు ఒక సత్యం తెలుస్తూ ఉంది. ఓహో, వీటి వల్ల వచ్చే అవకాశం లేదు. ఈ విషయం వల్ల ఆనందం కలిగేటట్లయితే ఈ వస్తువు అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. ఈ వ్యక్తి వల్ల ఆనందం కలిగేటట్లయితే ఆ వ్యక్తి అందరికీ ఆనందాన్ని పంచగలిగి ఉండాలి. అట్లా కాకుండా ఎవడు ఆశిస్తున్నాడో వాడికే కలుగుతూ ఉందంటే వస్తువులో లేదు ఆనందము. కానీ ఆ దానికి సంబంధించిన అలజడి అణిగినప్పుడు ఆనందం తెలుస్తూ ఉంది. కాబట్టి ఆనందం అనేది నా దగ్గరే ఉంది. జాడలు తెలుస్తున్నాయి కొద్దిగా. ప్లాన్ చిన్నప్పుడు పిల్లలు జాడల ప్లాన్ అని వేసుకుంటూ పోయేవాళ్ళు. మనం పోయి వాళ్ళని పట్టేవాళ్ళం. జ్ఞాపకం ఉంది? ఇప్పుడు తెలుస్తుందా మీకు మార్క్స్? ఓహోహో, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ఆత్మనికి తెలియకపోయినా దాని జాడలు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి విషయానందాన్ని అనుభవించడంలో విషయంలోనే ఉంది సుఖము అనుకోవడం వల్ల విషయాల వెంట మనం పరిగెత్తుతూ ఉన్నాము. కానీ దీన్ని బాగా విశ్లేషించినప్పుడు విషయే ఆనందః నాస్తి, విషయాలలో ఆనందం లేదు. విషయాలు అణిగినప్పుడు ఆ ఆనందం కనపడతా ఉంది. ఈ విషయాల నుంచి వచ్చేటువంటిది వృత్తి విశేషమే కనుక ఒకప్పుడు సుఖాన్ని ఇస్తూ ఉంది, ఒకప్పుడు ఇవ్వలేకపోతూ ఉంది. ఆ నిత్యానందం ఎప్పుడూ ఉంది. అదే నేను, అదే నేను, అదే నేను. కొద్దిగా జాడలు తెలుస్తున్నాయా లేదా? జగతిలోని అందమంతా ఓ పాటలో రాశాను నేను, జస్ట్ రిమెంబర్ ఇట్. జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే, జగతిలో ఆనందమంతా, విషయానందం, జగతిలో ఆనందమంతా నీదేనని తెలిసెనులే, రవళించు రాగాలన్నీ, జగతిలోని అందమంతా, జగతిలో ఆనందమంతా నీదేనని తెలిసెనులే, రవళించు రాగాలన్నీ నవ్వులుగా వినిపించనులే, రవళించు రాగాలన్నీ నవ్వులుగా వినిపించునులే, మనసేమో మురిసిపోయే నీ జాడలు తెలియగనే. క్లియర్, వెరీ వెరీ క్లియర్. జగతిలో ఆనందమంతా నీదేనని తెలిసెనులే, రవళించు రాగాలన్నీ నవ్వులుగా వినిపించెనులే, మనసేమో మురిసిపోయే నీ జాడలు తెలియగనే, విరిసెను వెన్నెల హృదిలోన నా మదిలోన, కురిసెను పువ్వులవానా, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. ఎందుకంటే భగవంతుడి యొక్క జాడలు తెలిసిపోతూ ఉన్నాయి, ఆనందం యొక్క జాడలు తెలిసిపోతూ ఉన్నాయి. విషయానందంలో బ్రహ్మానందం ఎట్లా ఉందో అర్థమైపోతూ ఉంది. బ్రహ్మానందే విషయానంద, విషయానందే బ్రహ్మానంద. జాడలు తెలిసిపోతూ ఉండే. మనసేమో మురిసిపోయే నీ జాడలు తెలియగనే. తెలిసిపోయింది ఎట్లా అని. లేదా నేను దీన్ని కాన్షియస్గానే ఇది భగవంతుడిని పట్టుకోవడానికి
ఒక ద్వారంగా ఉందని ఈ పాటకు కూడా నేను శ్యామరాగం వేశాను. ఆయన రాగమే, దీని పేరు శ్యామరాగం. విరిసెను వెన్నెల హృదిలోన, ఆయన రాగమే తెలుస్తుంది, ఆయన పట్టుకోవడానికి అనుకూలమే. కాబట్టి విషయానందం ఏదైతే ఉందో అది కేవలం బ్రహ్మానందము, మరొకటి అయ్యేందుకు అవకాశమే లేదు. కాకపోతే విషయ నిమిత్త ఆనంద, అండర్స్టాండ్, విషయ నిమిత్త ఆనంద, ఒక విషయము ద్వారా మనకు ఆనంద ఛాయలు కొద్దిగా అనుభవించడం జరుగుతూ ఉంది. ఇవే శాశ్వతం అనుకొని వాటి వెనక పడుతూ ఉన్నాం. ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది కనుక ఎప్పుడు నాకు అదే కావాలి అని అనుకుంటూ ఉంటాం. నేను అవే పొందాలి, ఇదే మన ఆతృతలన్నీ ఇవే. వాస్తవానికి ఇక్కడెక్కడ ఆనందం లేదు. విషయే ఆనంద నాస్తి ఇతి. కాబట్టి ఇవి విషయ నిమిత్తంగా మనసులో కలిగేటువంటి వృత్తులే తప్ప మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. కనుక అదే ఇందులో ఉండేటప్పుడు సీన్ అదే ఇందులో ఉండేటప్పుడు సత్ ఇందులో ప్రతిఫలిస్తూ ఉంది, చిత్ ప్రతిఫలిస్తూ ఉంది. ఆనందం ఎందుకు ప్రతిఫలించడం లేదనేది పాయింట్. సుఖం కూడా ఎందుకు ప్రతిఫలించడం లేదు? సుఖం వేరుగా ఉందా? సచ్చిదానందంలో సుఖం వేరుగా ఉండడానికి అవకాశమే లేదు. సత్తు చిత్తు వేరుగా, సుఖం వేరుగా ఉంటే ప్రతిబింబించలేదు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే సుఖం లేదని కాదు, ఘోర వృత్తుల్లో మూఢ వృత్తుల్లో సుఖం లేదని కాదు, సుఖం మరుగున పడిందని అర్థం. ఈ ఘోర వృత్తుల వల్ల కారణం ఏంటి? ఘోర వృత్తులు ఎప్పుడైతే ఉన్నాయో రజోగుణ సంబంధమైనటువంటివి, మూఢ వృత్తులు ఎప్పుడైతే ఉన్నాయో తమోగుణ సంబంధం అలజడి. ఇవే రాగద్వేషాలు. రాగద్వేషాలు అలజడిగా ఉంటుంది. ఎప్పుడైతే అలజడి ఉందో, విపరీతంగా అలలు లేచి పడుతూ ఉంటే ప్రతిబింబం ఎట్లాగైతే గోచరించదో, క్లియరా? విపరీతంగా అలలు లేచినప్పుడు మన ప్రతిబింబాన్ని మనం ఎట్లాగైతే చూడలేమో అట్లాగే విపరీతంగా ఈ అలజడి ఘోర వృత్తుల వల్ల మూఢ వృత్తుల వల్ల ఈ అలజడి ఎప్పుడైతే బయలుదేరిందో దీంట్లోనే సుఖం న ప్రతిబింబతి, సుఖం న ప్రతిబింబతి. దేంట్లో ఘోర వృత్తిషు మూఢ వృత్తిషు సుఖం న ప్రతిబింబతి, శాంతాసు సుఖం ప్రతిబింబతి. శాంత వృత్తుల్లోనే ప్రతిబింబిస్తూ ఉంది. కాబట్టి అక్కడ లేకుండా పోలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ గ్రనైట్ స్టోన్ చూచారా? గ్రనైట్ స్టోను, మామూలు గ్రనైట్ స్టోన్ తీసుకొచ్చి పెడితే దాంట్లో మనకేం ప్రతిబింబం కనిపించదు. పాలిష్ చేస్తే కనపడుతుందా లేదా? మన బొమ్మే మనకు కనపడుతుంది కదా, అద్దంలో లాగా ఉంటుంది కదా పాలిష్ చేసిన తర్వాత. అదే శాంత వృత్తి. కానీ పడేది మాత్రం పడుతుంది, దీని మీద పడుతుంది, దాని మీద పడుతుంది, కానీ అది ప్రతిఫలిస్తుంది, ఇది ప్రతిఫలించదు. క్లియర్? కానీ ఇక్కడ ఇంకొక పూర్వపక్షం ఏంటంటే, అంటే దాని అర్థం వృత్తుల యొక్క ప్రభావం ఆత్మ మీద పడిందని అర్థం చేసుకోవడానికి లేదు. కప్పబడింది, తెలియకుండా ఉంది. అది ప్రధానమైనటువంటి విషయం. ఒక విధంగా దీన్ని అంటే సత్తు చిత్ ఆనందము అనేటువంటి మూడు కూడా ఏకమే కానీ వేరు కావు, ఒక్కొక్కటి వేరుగా లేవు. కాకపోతే ఇప్పుడు సూర్యగ్రహణం వస్తుంది చూచారా? ఈ గ్రహణాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం చెప్పండి? వెరీ గుడ్ ఎగ్జాంపుల్. గ్రహణాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చంద్రుని యొక్క ఛాయ సూర్యుడి మీద పడ్డప్పుడు దాన్ని సూర్యగ్రహణం అన్నాం, సోలార్ ఎక్లిప్స్. అదే భూమి యొక్క ఛాయ చంద్రుడి మీద పడ్డప్పుడు చంద్రగ్రహణం అన్నాం, లూనార్ ఎక్లిప్స్. అంతేనా? రాహు మింగడం అనేది మీరు ఆలోచించేది. అది అర్థం కావడం కోసం సుఖావబోధార్థం. ఎందుకనంటే ఈ రాహువుని గురించి మాట్లాడిన శాస్త్రానికి రాహు అనేది మనిషి కాదు, అది ఛాయాగ్రహణం అని తెలుసు. అందుకని రాహువుని రాహు ఛాయాగ్రహణం అన్నది శాస్త్రం. ఛాయాగ్రహణం అంటే ఏంది? షాడో ప్లానెట్. అసలు ప్లానెటే కాదు, షాడో ప్లానెట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి రాహువు అనేటువంటిది కేవలం షాడో, అక్కడ నీడబడుతూనే ఉంది. ఒకవేళ చంద్రుడి యొక్క నీడ సూర్యుడి మీద పడి సూర్యగ్రహణం వచ్చినా, భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడి చంద్రగ్రహణం వచ్చినా, సూర్య చంద్రుల్లో ఏ మార్పు లేదు. ప్లీజ్ థింక్, ఉందా?
ఏ స్థాయిలో మనకు తెలుస్తూ ఉందంటే ఈ గ్రహణం అనేటువంటిది ఈ ఛాయ యొక్క దృక్పథంలో నుంచి మనం చూచినప్పుడు ఉందే కానీ వాస్తవానికి సూర్యుడు ఎంత ఎత్తులో ఉండాడో, చంద్రుడు ఎంత ఎత్తులో ఉండాడో అర్థమవుతుంది. ఈ ఛాయకు సంబంధం లేకుండా సూర్యచంద్రులు ప్రకాశిస్తూనే ఉండారు. కాబట్టి ఉపాధులు, ఛాయ ఎట్లాగైతే ఉపాధో మన మనోవృత్తులుండలే, వీటి స్థాయిలో నుంచి చూచినప్పుడు ప్రతిబింబించడం లేదని, వాస్తవానికి అక్కడందు చూసే ఆ వస్తువులో సత్తు చిత్త ఆనందం ఉంది, దీని ప్రభావం దాని మీద లేనే లేదు. ఎట్లాగైతే ఛాయాగ్రహణాల యొక్క ప్రభావం సూర్యచంద్రుల మీద లేదో ఇక్కడ ఆత్మ మీద కూడాను ఈ ప్రభావం లేదు. అదంతా ఉపాధి స్థాయిలో నుంచే మనకు కనపడుతూ ఉంది ఇదంతా కూడాను. దీనిని శృతివాక్యం అర్థతః పఠతి, కనెక్షన్. దీన్ని శృతివాక్యం అంటే వేదవాక్యం. వేదవాక్యం అంటే ఇక్కడ మనం వేదాంతం అధ్యయనం చేస్తున్నాం కనుక వేదాంత వాక్యం. ఉపనిషత్తులు ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్, రూపం రూపం బభూవాసౌ ప్రతిరూప ఇతి శృతి ఉపమా సూర్యకేత్యాది సూత్రయామాస సూత్రకృత్. గత వారం ఎంత తేలిగ్గా అర్థమవుతా ఉంది అనుకున్నారో అంత టైట్ అయిపోతా ఉంది ఈ వారం. అదే ముందుకు పోయే కొద్దీ ఏం పర్వాలేదు, వినండి. శృతివాక్యం అర్థతః పఠతి. ఇప్పుడు ఈ విషయాన్ని అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ, దాని మీద ఈ వృత్తుల యొక్క ప్రభావం లేదు. సచ్చిదానంద ఆత్మ ఏది పరిమితం కాదు, అది ఏకమై ఉంది, అద్వితీయమై ఉంది అనేటువంటి విషయాన్ని, అంటే ఇక్కడ చిదాంశ ఆనందాంశ రెండు వచ్చుండయి. ఇది ప్రధానమైనటువంటి అబ్జెక్షన్. ఏంటంటే ఇక్కడ నిరవయవస్య బ్రహ్మణ. ఇప్పుడు బ్రహ్మం అంటే అవయవాలు లేనివాడు, నిర్గుణం అని కదా అర్థం. కాబట్టి నిరవయవస్య బ్రహ్మణ క్వచిత్ చిన్మాత్ర బాణం, సచ్చిన్మాత్ర బాణం క్వచిత్, ఇతరత్ర సచ్చిదానంద బాణం. అది క్వశ్చన్. అయ్యా ఇది ఒక్కటే కదా, నిర్వయం కదా, నిర్గుణం కదా, నిరాకారం కదా. అటువంటి బ్రహ్మ విషయంలో నిరవయవస్య బ్రహ్మణ క్వచిత్ చిన్మాత్ర బాణం, ఇతరత్ర చిదానంద బాణం. ఎందుకంటే ఘోర మూఢవృత్తుల్లో మాత్రం చిదంశ తెలుస్తూ ఉండి, అదే ఆనందాంశకు వచ్చేటప్పటికి శాంతవృత్తులు అంటున్నారు కదా. ఇది ఎట్లా? ఇత్యేవం విభాగకరణం, ఇది ఏవం విభాగకరణం అనుపపన్నం ఇది ఆశంక్య. ఇది సరైంది కాదు. ఎందుకంటే బ్రహ్మము సచ్చిదానంద స్వరూపమైనప్పుడు ఒక్కొక్కటిగా విభజించడానికి అవకాశం లేదు. దాంట్లో మాత్రం శాంతవృత్తి ప్రతిఫలించి వీటిల్లో ప్రతిఫలించడానికి ఆనందవృత్తి అవకాశం లేదు. చిదాంశ వేరుగా, సదాంశ వేరుగా, ఆనందాంశ వేరుగా ఉండేందుకు అవకాశం లేదంటే ఇది దృష్టాంతేన పరిహరతి. దీనికి ఒక దృష్టాంతం చెప్తూ ఉండాడు. ఏమిటి ఆ దృష్టాంతం అంటే, అందుకని నేను చెప్పింది శృతివాక్యం అర్థతః పఠతి. ఆ దృష్టాంతం కూడాను శృతివాక్యం, వేదాంత వాక్యం, ఉపనిషత్తు వాక్యం. రూపం రూపం బభూవ అసౌ ప్రతిరూప ఇది శృతి ఉపమా సూర్యకేత్యాది సూత్రయామాస సూత్రకృత్. టు బి వెరీ ఫ్రాంక్, వాస్తవం చెప్పాలంటే 6 to 7 లెక్చర్స్ చెప్పచ్చు. ఈ ఒకటే ఒక శ్లోకం మీద 6-7 ఉపన్యాసాలు అయితే జస్టిఫై చేయొచ్చు. అంతుంది సబ్జెక్ట్. శంకర భాష్యమే అంతుంది దీని మీద. పూర్వపక్షం సిద్ధాంతం మనకెంత అవసరం అంత చెప్తాను. రూపం రూపం బభూవాసౌ. అసౌ ఆత్మ. ఈ ఆత్మ అసౌ అంటే ఈ దిస్. అసౌ ఆత్మ, ఈ ఆత్మ రూపం అనేక రూపాలలో ప్రతిరూప బభూవ ప్రతిబింబిస్తూ ఉంది. ప్రతిరూపంగా ఉంది అంటే ప్రతిబింబిస్తూ ఉంది. అన్ని రూపాలలో ఇది ప్రతిరూపంగా తెలుస్తూ ఉంది.
ఇది శృతి అని శృతి చెబుతూ ఉంది. కటశ్రుతి, కఠోపనిషత్. ఈ మాట కఠోపనిషత్. తరువాత ఉపమా సూర్యకేత్యాది, అంతే, అర్థం కాదు దానికి. ఉపమా సూర్యకేత్యాది అనేది సూత్రం. ఉపమా సూర్యకేత్యాది అనేది సూత్రం. ఇది బ్రహ్మసూత్రాల్లో తృతీయ అధ్యాయంలో సాధన పాదంలో ఉంది. ఇది ఉపమా సూర్యకేత్యాది తృతీయ అధ్యాయం 3వ అధ్యాయంలో, అందులో సాధనాధ్యాయం, దాంట్లో చెప్తాడు ఇది ఉపమా సూర్యకేత్యాది అనేది సూత్రం. సూత్రయామాస సూత్రకృత్. సూత్రకృత్ ఎవడైతే సూత్రాన్ని రచించాడో వాడిని సూత్రకృత్ అంటారు. సూత్రాన్ని రచించింది వ్యాస భగవానుడు కదా. బ్రహ్మసూత్రాలు మీకు చెప్పాను కదా. సూత్రాలను రచించింది వ్యాస భగవానుడు, ఆయన సూత్రకృత్. సూత్రయామాస, సూత్రీకరించాడు అంటే సూత్రాన్ని రచించాడు. ఏ సూత్రం అది? ఉపమా సూర్యకేత్యాది అనే సూత్రాన్ని రచించాడు. కాబట్టి మొదటి 2 లైన్స్ కఠోపనిషత్తుని కోట్ చేశాడు, సెకండ్ 2 లైన్స్ బ్రహ్మసూత్రాన్ని కోట్ చేశాడు. అది ఏంటండి ఇంతగా ఆయన చెప్పేది? రూపం రూపం ప్రతిరూప బభువ అసౌ, రూపం రూపం బభువ అసౌ ప్రతిరూప ఇది శృతి, కటశ్రుతి. ఇవి చాలా ఫేమస్ మంత్రాస్ కఠోపనిషత్తులో. వాయుర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఇది కటశ్రుతి. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి బోధించినటువంటిది. శ్లోకం మీద పోకుండా వస్తాను, దీంట్లో నుంచి శ్లోకంలో పోతాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది, కన్ఫ్యూజన్ లేకుండా. వాయుర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపం బభూవ. వాయు, గాలి ఉంది కదా, గాలి. వాయు యథా ఏకః, గాలి ఒకటేనా రెండా? ఒకటే. అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఒకటే కదా. వాయు యథా, ఏ విధంగా అయితే, ఏకః ఒకటిగానే ఉండి, వాయుర్యధైకో భువనం ప్రవిష్ట, ఈ ప్రపంచంలో గాలి ప్రవేశించి రూపం రూపం ప్రతిరూపం బభూవ. ఒక్కొక్క దాంట్లో గాలి ప్రవేశిస్తూ ఉంటే ఆ రూపాన్ని ధరిస్తూ ఉంది. కదా, ఇప్పుడు పొడగాటి ట్యూబ్ ఉందనుకోండి, దాంట్లో గాలి పోతే గాలి ఏ షేపులో ఉంది? ట్యూబ్ షేపులో ఉంది. అది ఆడ. ఓ పాత్రలోకి పోతే పాత్ర షేప్ ఉంది, కుండలోకి పోతే కుండ షేప్ ఉంది, ఘటంలోకి పోతే ఘటం షేప్ ఉంది. అది ఆడ. దేంట్లోకి పోతే ఆ రూపాన్ని ధరించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మాత్రం గాలికి రూపం లేదు, అవునా? గాలి నింపుకున్నవాడికి రూపం తిరుగుతాడు, కానీ గాలికి రూపం లేదు. వాయుర్యధైకో భువనం ప్రవిష్టో రూప రూప ప్రతిరూప బభూవ ఏకం స్తదా సర్వభూతాంతరాత్మ. అట్లాగే తథా యథా వాయు తథా ఆత్మ సర్వభూతాంతరాత్మ. ఏకమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో సర్వభూత, అన్ని భూతాల్లో సర్వ ప్రాణుల్లోకి వెళ్ళిపోయినప్పుడు రూపం రూపం ప్రతిరూపం, ఆయా రూపాలు ఎట్లా ఉంటే అట్లా కనపడతా ఉంది. కుక్కలకు పోయింది, కుక్కకైనా సరే గాలి కావాలా, లేకపోతే అది బ్రతకలేదు. క్లియర్ కదా. మనిషిలోకి పోవాలి. కాబట్టి ఆ మనిషి, ఈ మనిషి, ఆమె, ఈమె, ఆయన, ఈయన, ఎవరో, అందరిలో గాలి ఉంది, ప్రతి చోట ఉంది, చలనం కదులుతూ ఉంది. కానీ ఆత్మ మాత్రం ఒకటే. ఎలాగూ గాలి ఒకటే. అగ్నిర్యధైకో భువనం ప్రవిష్ట. అగ్ని యథా, ఏ విధంగా అయితే అగ్ని ఏకః, అగ్ని అనేది ఒకటే, ఫైర్ ఈజ్ వన్. భువనం ప్రవిష్ట, ఈ ప్రపంచంలోకి అగ్ని వచ్చినప్పుడు ఎట్లా జరుగుతూ ఉందంటే రూపం రూపం ప్రతిరూపం బభూవ. అది కూడా అంతే. ఇప్పుడు అగ్ని మనం చూస్తే ఒక కర్ర ఉంటుంది అనుకోండి, స్ట్రైట్గా ఇట్లా ఉంటుంది అనుకోండి కర్ర, అది కాలుతూ ఉంటే మొత్తం ఎర్రగా అగ్ని కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా అడిగాడు అనుకోండి అగ్ని ఎట్లా ఉంటుందంటే స్ట్రైట్గా ఎర్రగా అట్లా ఉంటుందండి అంటాడు. అదే ఒక సర్కిల్ ఉందనుకోండి, అక్కడ మనకు గుండ్రంగా తెలుస్తూ ఉంటుంది. వంకర టింకరగా ఒక కర్ర ఉంటుంది, అప్పుడు వంకర టింకరగానే తెలుస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి
యథా ఏకః, అగ్ని ఏకః, అగ్ని ఒకటే కానీ ఇన్ని రకాలుగా వంకర టింకరలుగా గుండ్రంగా సన్నగా పొడవుగా ఇట్లా లేదు. కానీ ఏ ఏ రూపం మీదకి పోతే ఆ రూపాన్ని ధరిస్తా ఉంది. క్లియర్? ప్రతి రూపం బభువ ఆయా రూపాల్లోకి పోయి ఆ రూపంగా తెలుస్తూ ఉంది. కానీ బహిశ్చ, అది ఇంపార్టెంట్. చ మరియు బహిహి, వాటి నుంచి కనుక వేరుగా చూస్తే వాటితో ఏ సంబంధం లేకుండా అగ్ని ఉంది. క్లియర్? వాయువు వాటిల్లోకి పోయినప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉంది. వాటి నుంచి విడిపడ్డప్పుడు వాయువు వాయువుగానే ఉంది. కాబట్టి అసౌ ఆత్మ, ఈ ఆత్మ కూడాను ఎవరెవరిలోకి పోతే ఆ విధంగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి వాటి నుంచి విడిపడ్డప్పుడు తాను ప్రత్యేకంగా ఉంది. నామరూపాలలో తాదాత్మ్యం చెందినప్పుడు ఉపాధి వశాత్, ఉపాధి నామరూపాలు అనేది ఉపాధి వల్ల తాను కూడా ఉపాధిలో ఉన్నట్టే తెలుస్తూ ఉంది. ఉపాధి నుంచి విరమిస్తే తానుగా ఉంది. దట్ ఇస్ ద పాయింట్. నామరూపాలతోనూ ఉంది, నామరూపరహితంగానూ ఉంది. ఏది? ఫస్ట్ 2 లైన్స్. దీనికి వ్యాస భగవానుడు ఇచ్చేటువంటి సపోర్టింగ్ లాజిక్ ఏంటంటే, ఉపమా సూర్యకేత్యాది. అయ్యా, ఇది ఉపమానం. ఏంటో తెలుసా? జలంలో సూర్యుడు ప్రతిబింబించినట్టుగా. ఉపమా సూర్యకేత్యాది సూత్రయామాస సూత్రకృత్. కాబట్టి ఈయన కూడా బ్రహ్మసూత్రాల్లో ఈ విధంగా రచించాడు కనుక వ్యాస భగవానుడు తిరుగులేదు. అందుకనే న్యాయ ప్రస్థానం అంటారు. అది వేదాన్ని శృతి ప్రస్థానం అంటారు, ఉపనిషత్తుల్ని. భగవద్గీతను స్మృతి ప్రస్థానం అంటారు, దీనిని న్యాయ ప్రస్థానం అంటారు. న్యాయ ప్రస్థానం అంటే ఇంకా ఫైనల్ అన్నమాట, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. బ్రహ్మసూత్రాలు చెప్పిన తర్వాత మళ్ళీ కాదనడానికి అవకాశం లేదు. అది న్యాయ ప్రస్థానం. ఒక న్యాయాధిపతి జడ్జిమెంట్ ఇచ్చినట్టే ఆయన కూడా అదే చెప్తున్నాడట. ఉపమా సూర్యకేత్యాది సూత్రయామాస సూత్రకృతు అంటే సూత్రాన్ని రచించినటువంటి వ్యాస భగవానుడు ఈ విధంగా సూత్రీకరించాడు. ఏ విధంగా అయితే జలంలో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు, అది విషయం. ఇప్పుడు అర్థమైందే? ఇప్పుడు జలం కుండలో ఉంది నాయన, లేదు ఒక తొట్టిలో ఉంది. తొట్టిలో సూర్యుడు కనపడుతున్నాడు, కుండలో సూర్యుడు కనపడుతున్నాడు, ఓ పాత్రలో నీళ్లలో సూర్యుడు కనపడుతూ ఉన్నాడు, ఓ సరోవరంలో సూర్యుడు కనపడుతూ ఉన్నాడు, ఒక చెరువులో సూర్యుడు కనపడుతున్నాడు, ఒక బావిలో సూర్యుడు కనపడుతున్నాడు, ఒక నదిలో సూర్యుడు కనపడుతున్నాడు. ఇంతమంది సూర్యుడు ఉన్నారా అని. అక్కడ కడ్డీలాగా ఉంది అగ్ని, ఇక్కడ గుండ్రంగా ఉంది అగ్ని, అక్కడ వంకర టింకరగా ఉంది అగ్ని. ఇన్ని రకాలైన అగ్నులు ఉన్నవా? అగ్ని ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, ప్రతిబింబాలు అనేకంగా తెలుస్తూ ఉండేవి. దేనిని బట్టి? ఉపాధి, లిమిటెడ్ అడ్జంక్ట్. అది ఉపాధిని బట్టి తెలుస్తూ ఉన్నాయి. కానీ తన యొక్క స్వరూపం మాత్రం దీంట్లోనూ ఉంది, దీనికి అన్యంగా అతీతంగా కూడా ఉంది. రూపాలలో ఉంది, రూపరహితంగానూ ఉంది. గుణాలలో ఉంది, గుణరహితంగానూ ఉంది. అదే కదా భగవద్గీత. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. సర్వేంద్రియ గుణాభాసం, గుణాల్లో ఉండేది తానే, గుణాతీతంగా ఉండేది కూడాను తానే. ఈ విధంగా ఉపాధుల వల్ల, ఇప్పుడు అర్థమైందే, వృత్తులన్నీ ఉపాధులు నాయన, ప్లీజ్. వృత్తులన్నీ ఉపాధులు. సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో వృత్తులలో ప్రతిబింబిస్తూ ఉంది. దిస్ ఈస్ ది పాయింట్. ఒకవేళ ఘోర వృత్తుల్లో, మూఢ వృత్తుల్లో సుఖం అనేటువంటిది కనపడడం లేదు అని అంటే అది ఉపాధి యొక్క లోపం వల్ల వచ్చిందే కానీ అసలు దానికి సంబంధించింది కానీ కాదు. ఇది విషయం. అదేమో ప్రతిబింబిస్తూనే ఉంది, కానీ ఇది మరుగున పడిపోతూ ఉంది. ఇక్కడ రిఫ్లెక్టింగ్ మీడియా ఏదైతే ఉందో, మీడియం ఆఫ్ రిఫ్లెక్షన్, అది సరిగా లేకపోవడం వల్ల తెలిసి రావడం లేదనేది ప్రధానం. కాకపోతే ఎందుకంటున్నానంటే 6-7 ఉపన్యాసాలు చెప్పొచ్చు అని దీని మీద చాలా పెద్ద డిస్కషన్ ఉంది, పెద్ద పూర్వపక్షం. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను చెప్పాను, అయ్యా కుండలన్నింటిలో ప్రతిబింబిస్తూ ఉన్నాడు సూర్యుడు, నదిలో ప్రతిబింబించాడు, సరోవరంలో ప్రతిబింబించాడు, అక్కడ ఇక్కడ అని చెప్పాను అనుకోండి, మీరు తల ఊపేశారు. కానీ శాస్త్రం ఒప్పుకోదు అట్లా, పూర్వపక్షం. దీన్ని ఖండించేవాడు కూడా ఉందా? సార్ మీరు చెప్పింది బాగానే ఉంది కానీ కొద్దిగా లాజిక్ సరిపోవడం లేదు సార్. ఏనైనా చెప్పు. జలానికి రూపం ఉంది, సూర్యుడికి రూపం ఉంది, ఒప్పుకుంటారా మీరు? ఎస్. సూర్యుడికి జలానికి దూరం ఉంది, డిస్టెన్స్.
ఒప్పుకుంటారా? కాబట్టి జలం అనేది ఒకటి ఉంది, సూర్యుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. సూర్యుడు వేరు, జలము వేరు. అందుచేత సూర్యుడి యొక్క ప్రతిబింబం డిస్టెన్స్ కూడా ఉంది కనుక అది దీంట్లో పడడానికి దీంట్లో ప్రతిబింబిస్తూ ఉంది. మీరు చెప్పేటువంటి ఆత్మ ఏకం కదా సార్, సర్వగతత్వాత్. అవునా? ఫస్ట్ రీజన్ సర్వగతత్వాత్, అంతా నిండి ఉంది. సర్వ అనన్యత్వాత్, రెండో వస్తువు లేదు, ఇదే ఉండేది. అది బ్రహ్మం, మీరు చెప్పిన సచ్చిదానంద స్వరూపం. కాబట్టి రెండవ వస్తువు లేనప్పుడు ఎట్లా ప్రతిబింబించింది? అంతటా తానే ఉండేటప్పుడు అది ఏ విధంగా ప్రతిబింబించింది? తస్మాత్ అయుక్తం అయం దృష్టాంత. కాబట్టి ఏ ఎగ్జాంపుల్ అయితే మీరు ఇచ్చారో ఇది సరైనది కాదు సార్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శంకరాచార్య స్వామి భాష్యంలో ఒక అద్భుతంగా ఒక మాట అంటాడు. దృష్టాంత దార్ష్టాంతికయోహో సర్వసారూప్యం కేనచిత్ దర్శయితుం శక్యతే. వండర్ఫుల్. అసలు దృష్టాంతాన్ని, ఇది దృష్టాంతం అయుక్త అయం దృష్టాంత అంటున్నావు, ఈ దృష్టాంతం సరిపోలేదని అంటున్నావు. దృష్టాంతం అంటేనే ఏదో నీకు తెలియలే, ఇంక సరిపోయేది అది శంకర. అసలు దృష్టాంతం అంటేనే నీకు అర్థం కాలే. ఎందుకని? దృష్టాంత దార్ష్టాంతికయోహో సర్వసామాన్యం కేనచిత్ దర్శయితం శక్యతే. ఒక దృష్టాంతము దార్ష్టాంతం ఉండేటప్పుడు రెండు ఒకే విధంగా ఉండడం అనేటువంటిది ఎక్కడా చూడలేదు సార్. అవునా? రెండు ఒకే విధంగా ఉంటే దృష్టాంతం దేనిని తెలియజేస్తూ ఉందో ఆ దార్ష్టాంతము రెండు ఒకే విధంగా ఉండేటప్పుడు దృష్టాంతం ఎందుకు? సుఖావబోధార్థం దృష్టాంతం అనేది ఒకటి మనకు అర్థం కానప్పుడు అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. అది దృష్టాంతం అంటే. తమ చెప్పేది ఏంటి సార్, మాకేం అర్థం. అందుకని మీకు అనేక సార్లు చెప్పాను, మీకు తెలుసు ఇప్పుడు ఏమని. దృష్టాంతం ఎప్పుడు కూడా ఏకదేశీయం, అంతేగాని టోటల్గా కాదు. సర్వసారూప్యం కేనచిత్ న దృశ్యతే. సర్వసారూప్యం కుదరదు ఎప్పుడు కూడాను, ఒకే విధంగా కుదురుతుంది. ఇప్పుడు అగ్ని ఏకదేశీయం. ఈ అగ్నికి గుండ్రంగా ఉండేటువంటి లక్షణం లేదు, పొడవుగా ఉండేటువంటి లక్షణం, వంకర టింకరగా ఉండేటువంటి లక్షణం, ఇది ఎట్లా సంక్రమించిందండి అంటే ఉపాధివశాత్ సంక్రమించిందని తెలియజేయడమే ప్రధానమైనటువంటి విషయం. ఇంకంతకన్నా ఇంకేం లేదు. నిర్విశేషమేవ బ్రహ్మ. దీన్ని ఉపమా సూర్యకేత్యాది సూత్రయామాస సూత్రకృత అన్నాడు చూచారా. తర్వాత 2 లైన్స్. ఇది వ్యాస భగవానుడు సాధనాధ్యాయం 3వ అధ్యాయంలో సాధన పాదం ఇది. దీన్ని అధికరణం ఏమంటారంటే ఉభయలింగాధికరణం అంటారు. ఉభయలింగం అంటే సగుణము నిర్గుణము, సశేషము నిర్విశేషము, అదే సవిశేషము నిర్విశేషం. ఉభయలింగాధికరణం. మన బ్రహ్మసూత్రాల్లో వచ్చేయన్ని అధికరణాలని మీకు తెలుసు కదా. కాబట్టి దాంట్లో ఉభయలింగాధికరణం సాధనాధ్యాయంలో 3వ అధ్యాయంలో ఉభయలింగాధికరణం అని ఉంది. ఆ ఉభయలింగాధికరణంలో బ్రహ్మ విషయం ఈ విధంగా డిస్కస్ చేశాడు అంటాడు. ఏమని? సవిశేషం నిర్విశేషం అంటే భగవంతుడు సగుణమా నిర్గుణమా, ఇదంటే అది కాదు, అదంటే ఇది కాదు, రెండు కాదంటే ఏది అని, రెండు అని. మనకు అర్థం కావడానికి ఈ కాంటెక్స్ట్కి ఒక ఐస్ ఉందనుకోని, ఆయన ఐస్ ముక్కు ఉంది, అది సగుణమా నిర్గుణమా? సగుణం కనపడుతుంది కదా, సవికారమే కదా, నిర్వికారం కాదు కదా. సపోజ్ దాన్ని ద్రవీభింపజేస్తే, డైల్యూట్ చేస్తే అప్పుడు కూడా సాకారమే. ఎందుకని? వాటర్ కదా, వాటర్ కనపడుతూ ఉంది కదా నీకు, సవిశేషమే. సపోజ్ దాన్ని హీట్ చేస్తే, ఆవిరైతే నిర్విశేషం. అదే ఆవిరిని మళ్ళీ కావాలంటే వాటర్ చేయొచ్చా? H2O అనే కనుక చేయొచ్చు కదా. మళ్ళీ దాన్ని ఫ్రీజ్ చేసామనుకోండి, ఐస్ అవుద్దే, అంతే. ఇప్పుడు సవిశేషమా? ఎస్. నిర్విశేషం కాదా? ఎస్. సవిశేషం నిర్విశేషమా? ఒకటే. బ్రహ్మం ఒకటే, ఉపాధి వశాత్తు నీకు ఇన్నిగా కనపడతా ఉంది. దాట్స్ ద పాయింట్.
ఉపాధి వశాత్తు నీకు ఇన్నిగా కనపడుతూ ఉందే కానీ వస్తువులో మాత్రం ఏ మార్పు లేదు. దట్ ఇస్ ఓన్లీ H2O. సార్ అది H2O. నీకు ఐసు ముక్కగా ఉన్నా H2Oనే, జలంగా ఉన్నా H2Oనే, లేదు వాయు రూపంలోకి వచ్చినా కూడా అంతే. వస్తువు మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు. కాబట్టి బ్రహ్మ నిర్విశేషమేవా, నిర్విశేషం ఏవ బ్రహ్మ, నిర్విశేషమేవ బ్రహ్మ ఇది సిద్ధాంత. కాబట్టి బ్రహ్మము నిర్విశేషమే కానీ సవిశేషం అయ్యేందుకు అవకాశం లేదు. బ్రహ్మ విషయ శ్రుతయ, బ్రహ్మ విషయా శ్రుతయ ఉభయలింగా సంతి, ఉభయలింగా సంతి అంటే సవిశేషంగాను నిర్విశేషంగాను ఎట్లయినా తీసుకోవచ్చు. కానీ బ్రహ్మానికి మాత్రం ఏ విధమైనటువంటి కాలుష్యం అంటదు. అది పాయింట్. నిర్దోషం హి సమం బ్రహ్మ, ఏ దోషము అంటేందుకు అవకాశం లేదు. ఎలాగూ అందుకని నేను ఇంతకుముందు ఇచ్చింది గ్రహణం అన్నది. అటు సూర్యగ్రహణం జరిగిన చంద్రగ్రహణం జరిగిన ఈ ఛాయాగ్రహణం యొక్క ప్రభావం చూసే వాళ్ళ మీద మన మీద ఉందే కానీ వాస్తవంగా సూర్యచంద్రుడి మీద లేనే లేదు, లేనే లేదు. ఇప్పుడు సూర్యుడిని మింగేస్తే ఒక రాహు సూర్యుని మింగేశాడు అనుకోండి, వాడు ఎట్లా మింగాడు ఏదో వేరే విషయం. కానీ సూర్యగ్రహణం రోజు నీకు వెలుతురు ఉందా లేదా? వెలుతురు లేదా? వెలుతురు ఉంటేనే కదా నాయన అద్దాలు ఎత్తుకుని పోయి వాటిలో నుంచి చూడాలా. ఇది సూర్యగ్రహణం. వెలుతురు ఉంది కదా నీకు, వెలుగు ఉందంటే సూర్యుడు ఉన్నట్టే కదా. సూర్యుడు ఉంటే ఇంక మింగేది ఏంది? కాబట్టి ఛాయ అది షాడో ప్లానెట్. కేవలం నీ యొక్క దృష్టిని తిరోహిత దాన్ని నివారింపజేస్తూ ఉందే కానీ కప్పేస్తూ ఉందే కానీ నీ దృష్టిని కప్పుతూ ఉందే కానీ సూర్యచంద్రుల్లో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు. వృత్తి విశేషం కూడాను, వృత్తి విశేషం కూడా నీకు సమస్యగా ఉందే కానీ ఆత్మకు మాత్రం ఏ విధమైనటువంటి సమస్య లేదు. దీనివల్ల దానికి ఏ దోషం అంటేందుకు అవకాశం లేనే లేదు. ఏక ఏవహి బ్రహ్మ స్ఫటిక. ఎట్లాగైతే ఒక స్ఫటికం ఉంటే అది స్వచ్ఛంగా ఉంటుంది కదా, స్ఫటికం అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అందుకని కదా క్రిస్టల్ క్లియర్ అనేది. స్ఫటికం స్వచ్ఛంగా ఉంటుంది. సపోజ్ జపా కుసుమం పెట్టామనుకోండి, అది శాస్త్రంలో ఎగ్జాంపుల్. అంటే ఒక దాసాని పువ్వుని ఒక మందారాన్ని తీసుకెళ్ళి కనుక దాని మీద పెడితే, పక్కకు పెడితే దానికి దీనికి ఏ సంబంధం లేకపోయినా దీని యొక్క రంగు అందులో కనపడతా ఉంటుంది, స్ఫటికంలో కనపడతా ఉంటుంది. స్ఫటికంలో రంగు కనిపించినప్పుడు స్వచ్ఛంగా లేదు స్ఫటికము, ఎందుకని మరొక రంగును కూడి ఉంది అంటాం మనం. నో నో నో, స్ఫటికము స్వచ్ఛంగానే ఉంది. ఉపాధి భేదం వల్ల ఇట్లా తెలుస్తుంది. కాబట్టి స్ఫటిక అస్వచ్ఛ నభవతి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను స్ఫటికం అనేటువంటిది స్వచ్ఛంగా ఉంది కానీ అస్వచ్ఛంగా ఎప్పుడూ లేదు. ఉపాధి వశాత్తు నీకు ఆ విధంగా అది కనపడుతూ ఉంది. దీనికి ఇంకా కొంత క్లారిఫై చేయడానికి సెకండ్ ఎగ్జాంపుల్. ఏక ఏవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత ఏకథా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవత్. బింబ ప్రతిబింబ దర్శనం, భేద నివృత్తి. ఏక ఏవ హి భూతాత్మ, భూతాత్మ ఆయన పరమాత్మ ఆత్మ. భూతే భూతే వ్యవస్థిత ఏక ఏవ హి. ఇంతకుముందు ఎట్లాగైతే వాయు యథా ఏకః అగ్ని యథా ఏకః అవి ఒకటిగానే ఉండి వాటిలన్నింటిలో కూడా వ్యాపించి ఉన్నవో, అలా వ్యాపించి ఉన్నప్పుడు కూడాను బహిశ్చ బహిహి వాటికి అన్యంగా చూసినప్పుడు ఏకంగా ఎట్లాగైతే ఉందో ఏక ఏవహి భూతాత్మ. కాబట్టి పరమాత్మ కూడాను ఒక్కడే అయినప్పటికీ కూడాను ఏక ఏవ ఒక్కడే అయినప్పటికి కూడాను భూతే భూతే వ్యవస్థిత. భూతే భూతే ప్రతి ప్రాణి యందు ప్రతి రూపంలోనూ ప్రతిఫలిస్తూ ఉన్నాడు, తెలుస్తూ ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. నాలో ఆత్మ ఉండడం వల్లనే నేను సంచరించగలుగుతూ ఉన్నాను. ఈ ఆత్మ అయితే నాలో ఉందో అదే నీలో కూడా ఉండడం వల్ల, పరమాత్మ నా యందు ఉండడం వల్లనే నేనున్నాను. ఏ పరమాత్మ అయితే నాలో అవస్థిత నాలో నిలిచి ఉన్నాడో అదే పరమాత్మ నీలో కూడా ఉన్నాడు, అదే పరమాత్మ కుక్కలో కూడా ఉన్నాడు, అంతటా కూడా ఉన్నాడు. కాబట్టి ఒకే పరమాత్మ, అదే ఏక ఏవ హి ఒకడే.
రెండు లేవు, కానీ అనేకములో ఆ ఒక్కడే ఉన్నాడు. ఎట్లా? ఏకథా, ఒకడుగాను, బహుధా, అనేకముగాను ఉన్నాడు. ఏకథా వ్యవస్థిత, బహుధా వ్యవస్థిత. కథం? జలచంద్రవత్ దృశ్యతే, దృశ్యతే జలచంద్రవత్. ఎట్లా ఉన్నాడంటే ఇదిగో ఇట్లా ఉన్నాడు, జలంలో చంద్రుడు ప్రతిఫలించినట్టుగా ఉన్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు చెప్పింది కఠోపనిషత్, ఇది అమృత బిందోపనిషత్. ఈ మంత్రం అమృత బిందోపనిషత్. ఉపనిషత్తులో ఉంటే దాన్ని మంత్రం అంటూ ఉన్నాం, ఇక్కడ శ్లోకం అంటాం. ఇది వేదాంత పంచదశ కనుక శ్లోకం అంటాం. ఇదే మంత్ర రూపంలో అమృత బిందోపనిషత్తులో చెప్పబడింది. ఏక ఏవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవత్. ఏక ఏవ హి భూతాత్మ, కాబట్టి పరమాత్మ ఒక్కడే, అనేకమయ్యి ఉన్నాడా? భూతే భూతే వ్యవస్థిత. అక్కడ కుక్కలో ఉన్నాడు, ఇక్కడ పిల్లిలో ఉన్నాడు, అక్కడ ఎలుకలో ఉన్నాడు, ఇక్కడ మనిషిలో ఉన్నాడు, అన్ని చోట్ల కూడాను తానే ఉన్నాడు. ఎందుకని? తాను చైతన్య స్వరూపం కనుక తాను ఉండడం చేతనే సకల చలనాలు కదులుతున్నాయి. ఎక్కడ చలనాత్మకంగా మనకు తెలుస్తూ ఉందో అక్కడ భగవంతుని యొక్క అస్తిత్వాన్ని మనం ఊహిస్తూ ఉన్నాం. చైతన్యం ఉంది అంటున్నాం. కాబట్టి చైతన్యం అంతటా ఉంది. తల ఊపేది చైతన్యమే, తోక ఊపేది కూడా చైతన్యం. కాబట్టి ఏ చైతన్యం ఉంటే తోక కదులుతూ ఉందో ఆ చైతన్యం ఉంటేనే తల తిరుగుతుంది. చెప్పండి. ఇప్పుడు ఇంతకీ ఏక ఏవ హీ భూతాత్మ, పరమాత్మ ఒక్కడే. స్వామీజీ దీన్ని కన్ఫర్మ్ చేసుకోమంటారా? భగవంతుడు ఒక్కడే, అంతటా ఒక్కడే అని కన్ఫర్మ్ చేసుకోమంటారా? చేసుకో. ఏకథ. మరి అందరిలో ప్రతిఫలించి ఉన్నాడు కదా, అందరిలో అనేకంగా ఉండాలని కన్ఫర్మ్ చేసుకోమంటారా? చేసుకో. ఎట్లా? బహుధా. ఏందా ఇది? ఇంత కాంట్రడిక్షన్ అయితే మరి భరించేది కష్టం. ఏకదా అన్నప్పుడు బహుదా లేదు, బహుదా అన్నప్పుడు ఏకదా లేదు. ఇందుకు ఎట్లుండాడని? భూతే భూతే వ్యవస్థిత, దట్ ఈస్ క్లియర్. ఎప్పుడైతే మేము సంచరిస్తూ ఉన్నామో, మా ఆలోచనలు కదులుతూ ఉన్నాయో, మా జీవితం నడుస్తూ ఉందో భగవంతుడు ఉన్నాడని తెలుసు. ఆ భగవంతుడు ఎవడో ఆయనే సచ్చిదానంద స్వరూపం. సత్తు చిత్తు ఆనందం అనేటువంటి మూడు కాదు ఒకటేనని మీరు చెప్పారు కనుక ఏక ఏవ హి భూతాత్మ. కాబట్టి అందరిలో కూడా తానే ఉన్నాడు కనుక భూతే భూతే వ్యవస్థిత, ఇంతవరకు క్లియర్గా ఉంది. ఏకదా బహుదా చైవ. అయ్యా, అందరిలో ఉండిన తాను ఒక్కడే అని ఎవరికైతే తెలుసో వాళ్ళకి ఏకదా. అది భగవంతుడు ఒక్కడే అయినా అందరిలో ఉన్నాడు, అందరిలో తాను ఉండినా తాను ఒక్కడే అని ఎవరికైతే తెలుసో వాడికి ఏకదా. వాడికి భగవంతుడు ఒక్కడిగా తెలుసు. ఇది ఎవరికైతే తెలియదో బహుధా, వాడికి అనేకంగా తెలుస్తాడు భగవంతుడు. అయ్యా, ఆయనలో ఉన్నాడు, ఈయనలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, ఈయనలో ఉన్నాడు, ఆ కుక్కలో ఉన్నాడు, ఈ పిల్లిలో ఉన్నాడు, ఆ ఎలుకలో ఉన్నాడు. కనుక అనేకమైనటువంటి భూతజాలములంతా కూడా తాను ఉన్నాడు కనుక ఇంతమంది పరమాత్మలు ఉండారు. అంతమంది పరమాత్మలు ఉండేందుకు అవకాశం లేదు సార్. ఏకమేవా అద్వితీయం. ఇది మీకు ఇంతకుముందే చెప్పేసి ఉన్నాను. ఎట్లాగో రెండవది అయ్యేందుకు అవకాశం లేదు. చైతన్యం వినా కించన నాస్తి. చైతన్యాలు అనేటువంటి రెండు ఉండవు. కాబట్టి ఒక్కటే గనక ఇది ఏకదా బహుదా చైవ. ఎట్లాగూ అంటే కథం దృశ్యతే జలచంద్రవత్. జలచంద్రవత్ దృశ్యతే, జలచంద్రవత్ దృశ్యతే. అనేకమైనటువంటి పాత్రలలో నీళ్లుంటాయి. ఆకాశంలో చంద్రుడు ఉంటాడు. ఆకాశంలో 10 మంది చంద్రులు లేరు, 100 మంది లేరు, 1000 మంది లేరు, ఒక్కడే ఉండేది. కానీ పాత్రలు మాత్రం, జలపాత్రలు మాత్రం అనేకం ఉన్నాయి. నీటి పాత్రలు అనేకం ఉంటే ఆకాశంలో ఉండేటువంటి ఒకే చంద్రుడు ప్రతిబింబించినప్పుడు దృశ్యతే, కనపడుతూ ఉన్నాడు. ఎట్లా? జల చంద్రవత్, ఆ నీటిలోనే చంద్రుడు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాడు. దట్స్ ద పాయింట్. నీటిలోనే చంద్రుడు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాడు. నీటిలో చంద్రుడు లేడు. చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు సార్. ఊర్ధ్వంగా తిరిగి చూడు, అక్కడ ఉన్నాడు. ఇక్కడ కాదు ఉండేది. ఇక్కడ కేవలం ప్రతిబింబం. ఇక్కడ ప్రతిబింబం, ప్రతిబింబం ఇక్కడ గోచరిస్తూ ఉంది. చంద్రుడు ఒక్కడే ఉన్నాడు. నువ్వు చంద్రుడు చూచావనుకో
ఏకంగానే తెలుస్తాడు. ఉపాధులను దృష్టిలో పెట్టుకొని చూచావనుకో అనేకంగా తెలుస్తాడు. వృత్తులు అనేకం గనక వృత్తులు ఉపాధులే కాబట్టి ఉపాధులైనటువంటి వృత్తుల యొక్క స్థాయిలో నుంచి చూచినప్పుడు చైతన్యం కూడా అనేకంగా కనపడుతుంది. కానీ వాస్తవానికి ఏది ఉండడం వల్ల ఈ వృత్తులు ఉన్నవో, ఏ జ్ఞానం చేత ఈ వృత్తుల్లో ఉండే జ్ఞానం తెలుస్తూ ఉందో అది ఒక్కటే అని ఎవరికైతే తెలుసో వాడికి ఏకదా. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక కీర్తనలో దీన్ని మహాద్భుతంగా రచించారు. అంటే ఏకమైనటువంటి చంద్రుడిని చూసినప్పుడు చంద్రుడు ఏకహ, ఏకమైనటువంటి బ్రహ్మమును చూసినప్పుడు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. చూడనప్పుడు అనేకంగా కనపడుతూ ఉన్నాయి కదా, అనేకంగా చూడడమే జీవులు. ఇప్పుడు అదే కదా ఆయన చెప్పేది, ఆయన వేరు ఈయన వేరు ఈయన వేరు ఆయన వేరు, కాబట్టి ఇంతమంది జీవులు ఉన్నారు, కాబట్టి అందరిలో పరమాత్మ ఉన్నాడు, కాబట్టి పరమాత్మ కూడా అనేకంగా ఉన్నాడు అనేది. కాబట్టి జీవత్వం అనే దాని గురించి నిర్వచనం చేస్తూ యద్వత్తో ఏ చంద్రద్విత్వం, యద్వత్తో ఏ చంద్రద్విత్వం, యద్వన్ముకురే ప్రతిబింబత్వం, తద్వత్ జీవత్వం బ్రహ్మణి తద్వత్ జీవత్వం, తద్వత్ జీవత్వం. కాబట్టి జీవత్వం అనేది ఎట్లా వచ్చిందంటే బ్రహ్మత్వాన్ని అర్థం చేసుకోలేని స్థాయిలోనే జీవత్వం పుట్టుకొచ్చింది. ఎలాగో యద్వత్ ఏ విధంగా అయితే యద్వత్ తోయే, తోయే ఉదకే జలే, యద్వత్ తోయే చంద్రద్విత్వం. చంద్రుడు నీళ్ళల్లో అనేకంగా ఎట్లాగైతే తెలుస్తూ ఉన్నాడో, ద్విత్వం రెండుగా మూడుగా ద్వైతం. కాబట్టి ఈ పాత్రలో చంద్రుడు, ఆ తొట్టిలో చంద్రుడు, ఈ తొట్టిలో చంద్రుడు, ఆ సరోవరంలో చంద్రుడు, ఇన్ని కనపడుతున్నాయి. యద్వత్ తోయే చంద్రద్విత్వం, యద్వన్ముకురే ముకురే దర్పణే, యద్వన్ముకురే ప్రతిబింబత్వం, తద్వత్ జీవత్వం బ్రహ్మణి తద్వత్ జీవత్వం. ఈ ఉపాధి వశాత్ బ్రహ్మములో జీవత్వం ఎట్లా కనపడుతూ ఉందంటే ఈ విధంగా. ఎట్లాగైతే నీళ్లల్లో చంద్రుడు అనేకంగా తెలుస్తూ ఉండినా చంద్రుడు ఒక్కడే కానీ అనేకం కావు. కాబట్టి నీళ్లల్లో చంద్రుడు లేడు, నీళ్లలో ఏముందంటే ప్రతిబింబం ఉంది. యద్వత్ అలాగే ముకురే దర్పణే, కాబట్టి ముకురం అంటే దర్పణం అంటే అద్దం, అద్దంలో ప్రతిబింబం ఉంది, అద్దము లోపల నువ్వు లేవు. మరి అద్దంలో ఉండేది నా రూపమే కదని, అవును, అది ఉపాధితో ఉపాధి సహితంగా చూసినప్పుడు అవును అవును అని అంటే నువ్వు అద్దంలోనే ఉండవని అర్థం కాదు, అద్దాన్ని బయట కూడా ఉండాలి. బహిష్య ప్రతిరూపం బభూవ బహిష్య, రూపో రూపో బహిష్య. కాబట్టి నామరూపాలలో నేనున్నాను, నామరూపాలకు అతీతంగా నేనున్నాను. కాబట్టి ఎవడైతే చంద్రుడిని చూస్తాడో, ఏకమేవా అద్వితీయ బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని పూర్ణంగా ఎవరైతే అవగాహన చేసుకుంటారో అటువంటి వారికి ఏకధా, తెలిసినటువంటి వారికి ఏకధా, తెలియనటువంటి వారికి బహుధా బహుధా. కాబట్టి బింబ ప్రతిబింబ దర్శనేన భేదభ్రమో నివృత్త అని శాస్త్రం భాష్యం. ఈ బింబ ప్రతిబింబ న్యాయం. కాబట్టి బింబం ఒక చోట ఉంది, ప్రతిబింబం ఒక చోట కనపడుతూ ఉంది. ప్రతిబింబం ఉన్నట్లు ఉందే కానీ వాస్తవానికి సత్యమైంది ప్రతిబింబం కాదు, బింబం ఇదొక్కటే అంతే, ఇంకే లేదు. దానివల్ల భేదభ్రమ నివృత్త. కాబట్టి అది వేరు ఇది వేరు అనేది పోయి ఉండేది ఒక్కటే, కేవలం దాంట్లో ప్రతిబింబిస్తూ ఉందే కానీ దానికన్నా అన్యమైనటువంటిది కాదు అనేది తెలుస్తూ ఉంది. ఎలాగంటే జలే ప్రవిష్టశ్చంద్రోయం అస్పష్ట కలుషే జలే విస్పష్టో నిర్మలే తద్వత్
ద్వేధా బ్రహ్మ వివృత్తిషు. అది చూసారా, వచ్చేసాడు అసలు పాయింట్కి. జలే ప్రవిష్ట చంద్రోయం, ఫస్ట్ లైన్. జలే ప్రవిష్ట చంద్రోయం. జలే అయం చంద్ర ప్రవిష్ట. ఇదిగో చంద్రుడు జలే, అయం చంద్ర, ఈ చంద్రుడే జలంలో ప్రవేశించినప్పుడు, ప్రవిష్ట లేక ప్రతిఫలించినప్పుడు, కలుషే జలే అస్పష్ట. చూడండి తమాషా, సెకండ్ లైన్. జలే ప్రవిష్ట చంద్రోయం అస్పష్ట కలుషే జలే. జలం మలినంతో ఉందనుకోండి, మాలిన్యంతో కూడుకొని ఉందనుకోండి, అప్పుడు చంద్రుడు ప్రతిబింబిస్తాడు, కానీ సరిగా కనపడతాడా? అది అయం చంద్ర జలే ప్రవిష్ట. జలంలో చంద్రుడు ప్రతిఫలించిన, అది నాయన, జలంలో ఉదకంలో చంద్రుడు ప్రతిఫలించిన కలుషే జలే. జలం ఎప్పుడైతే మలినపూరితంగా ఉందో, కలుషంగా ఉందో, అంటే బురదతో నిండిపోయి ఉందో, అటువంటి చోట చంద్రుడు కనపడకపోడు, కానీ అస్పష్ట, స్పష్టంగా కనపడ్డు. అవునా? మరి ఎప్పుడు బాగా కనపడతారు స్వామిజీ? విస్పష్ట నిర్మలే. అది నిర్మలే, నిర్మలే జలే ఇది అలా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. విస్పష్టో నిర్మలే, నిర్మలే జలే, నిర్మలమైనటువంటి నీళ్ళయందు విస్పష్ట, సుస్పష్టంగా తెలుస్తూ ఉంటాడు. అవునా? తద్వత్, అట్లాగే ద్వేధ అంటే ద్వివిధ, రెండు విధాలుగా. ద్వేధ అంటే ద్వివిధ భవతి. బ్రహ్మాపి, బ్రహ్మము కూడా వృత్తిషు, వృత్తులలో పో. కాబట్టి చంద్రుడు నీళ్లల్లో ప్రతిఫలించినప్పుడు, చూడండి క్లియర్గా ఉంది, చంద్రుడు నీళ్లలో ప్రతిఫలించినప్పుడు, ప్రతిబింబించినప్పుడు, నీరు గనక అశుద్ధంగా ఉంటే చంద్రుని యొక్క ప్రతిబింబం స్పష్టంగా మనకు కనిపించదు. అస్పష్ట, అస్పష్ట. కలుషే జలే అస్పష్ట, నిర్మలే జలే విస్పష్ట. ఎప్పుడైతే జలం నిర్మలంగా ఉందో చక్కగా మనకు ఆ రూపం కనపడుతుంది, ప్రతిబింబం మనకు కనపడుతుంది. తద్వత్, అట్లాగే ద్వేధ బ్రహ్మాపి, బ్రహ్మ అపి, బ్రహ్మము కూడా వృత్తిషు, వృత్తులలో ద్వేధ, రెండు విధాలుగా తెలుస్తూ ఉన్నాడు. వాస్తవంగా రెండు విధాలుగా చంద్రుడు తెలియడం లేదు. తమాషా చూడండి, చంద్రుడు ఒకటే కదా నాయన. నీకు జలం చాలా క్లియర్గా ఉంది. జలం ఎప్పుడైతే అశుద్ధంగా ఉందో, మలినపూరితంగా ఉందో, జలం ఎప్పుడైతే బురదతో నిండిపోయి ఉందో, చంద్రుడు అస్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తున్నాడు. నువ్వు ఒకసారి తలెత్తి పైకి చూడు, ఎక్కడుందో అస్పష్టమే లేదు. అస్పష్టత ఎక్కడ వచ్చిందంటే ఉపాధిలో ఉంది. సి ద పాయింట్, ఉపాధిలో ఉంది. ఇక్కడ నీకు ఉపాధి మనసు, వృత్తులు, కాబట్టి వృత్తుల్లో ఉంది, అంతేగాని బ్రహ్మంలో కాదు. శుద్ధ బ్రహ్మ, అశుద్ధ బ్రహ్మ ఇన్ని లేవు. అర్థమవుతుంది? ఎందుకంటే బ్రహ్మం బ్రహ్మమే, చంద్రుడు చంద్రుడే. కాబట్టి చంద్రుడు అస్పష్టంగా తెలుస్తూ ఉన్నాడు అని అన్నప్పుడు జలము అట్లా నిర్మలంగా లేదని అర్థం. అదే నిర్మలమైనటువంటి జలంలో, నిర్మల జలే విస్పష్ట, సుస్పష్టంగా అర్థమవుతా ఉన్నాడు. తద్వత్, అలాగే బ్రహ్మాపి, బ్రహ్మ అపి, బ్రహ్మము కూడా వృత్తిషు, వృత్తులలో ద్వేధ, ద్వివిధ భవతి, రెండు విధాలుగా తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే వృత్తులు సీనావు, వృత్తులు నిర్మలంగా ఉన్నాయో అక్కడ సత్ చిత్ ఆనందం ప్రతిబింబతి. అది శాంతాసు. అర్థమైపోయింది ఇప్పుడు మీకు. శాంత వృత్తుల్లో ప్రతిబింబిస్తాడు, కానీ ఘోర వృత్తుల్లో, మూఢ వృత్తుల్లో సచ్చిదాంశే కానీ ఆనందాంశ లేదు అని చెప్పడానికి కారణం ఇదే. చెప్తాడు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాబట్టి ఇట్లా రెండు రకాలుగా తెలుస్తూ ఉన్నాడు. ఒక దాంట్లో సచ్చిదాత్మ, మరొక దాంట్లో సచ్చిదానందాత్మ. క్లియర్? ఆనందాంశ కూడా
ఇప్పుడు మనకు ఘోర వృత్తుల్లో కానీ మూఢ వృత్తుల్లో కానీ సదాత్మ తెలుస్తూ ఉంది, చిదాత్మ తెలుస్తూ ఉంది. ఒక్క శాంత వృత్తుల్లోనే ఆనందాత్మ తెలుస్తూ ఉంది. కాబట్టి సుఖం అనేటువంటిది సత్వగుణానికి సంబంధించింది. అన్ని వృత్తుల్లో సత్వం ఉంది, లేకుండా పోలేదు. ప్రధానం ఇంకేం లేదు. కాబట్టి చంద్రుల్లో స్పష్ట అస్పష్టాలు అనేటువంటివి లేనే లేవు. బ్రహ్మములో శుద్ధము అశుద్ధం అనేటువంటిది లేనే లేదు. కేవలం జలములోనే ఆ మాలిన్యమా నిర్మలమా అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ కూడాను ఉపాధుల్లోనే భేదాలు ఉన్నాయి, వృత్తులలోనే భేదాలు ఉన్నాయి. అంతేగాని అక్కడ ప్రతిఫలించనంత మాత్రాన ప్లీజ్ నిర్మలమైనటువంటి జలంలో సుస్పష్టంగా విస్పష్టంగా తెలిసినటువంటి చంద్రుడు కలుషమైనటువంటి జలములో అస్పష్టంగా తెలుస్తున్నాడంటే అది చంద్రుడిలో దోషం ఉండి కాదు. చంద్రుడు ఒకవేళ కనపడకుండా పోతే మరీ బురద ఎక్కువైపోయి చంద్రుడే కనపడలేదు అనుకోండి, చంద్రుడు లేడని కాదు, చంద్రుడు మరుగునబడి ఉన్నాడని అర్థం. దేని చేత మరుగునబడి ఉన్నాడు అని కనుకంటే అశుద్ధమైనటువంటి ఈ జలం చేతనే మరుగున పడి ఉండాడని అర్థం. అట్లాగే ఇక్కడ కూడాను ఆనందాంశ, సత్ చిత్ ఆనంద్ అనేటప్పుడు సచ్చిదాంశ మూడిట్లో ఉంది, ఆనందాంశ మాత్రం కేవలం శాంత వృత్తుల్లోనే ఉంది, కానీ ఘోర వృత్తుల్లో మూఢ వృత్తుల్లో ప్రతిఫలించడం లేదు అని అంటే అక్కడ లేదని కాదు, మరుగున పడింది. ఇది ఇంకా క్లియర్ చేయడానికి ఘోర మూఢాసు మాలిన్యాత్ సుఖాంశతిరోహితః క్లియర్. ఈశన్ నైర్మల్యతస్తత్ర చిదంశ ప్రతిబింబనం. ఘోర మూఢాసు, ఘోర వృత్తుల్లో మూఢ వృత్తుల్లో కూడాను మాలిన్యాత్ మలినం ఉండడం చేత. క్లియర్. జలంలో ఎట్లాగైతే మాలిన్యం ఉండడం వల్ల చంద్రుని యొక్క ప్రతిబింబం అస్పష్టంగా ఉండిందో, మనకు సుస్పష్టం కాకుండా ఉండిందో, ఘోర మూఢాసు ఈ ఘోర వృత్తులు మూఢ వృత్తులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మాలిన్యం వలన సుఖాంశ ఆనందాంశ సుఖాంశ తిరోహిత కవర్ అయిపోయింది, కప్పబడింది అని అర్థం. తిరోహిత, ఇట్ ఈస్ కవర్డ్. అంటే ది బ్లిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ హిడెన్ ఇన్ ద రజసిక్ అండ్ తమసిక్ థాట్స్. లేకుండా పోలేదు, కాకపోతే కప్పబడ్డాయి అంతే, ఇంకేమీ లేదు, మరుగున పడిపోయాయి. స్వామీజీ మరి ఆనందాంశ, సుఖాంశ అంటే ఆనందాంశ కదా, సుఖాంశ మరుగున పడిపోయింది కదా, మరి సత్ చిత్ తెలుస్తూ ఉన్నాయి కదా, అది ఈషత్ మూడో లైన్ చూసుకున్నాను. ఈషత్ నైర్మల్యత తత్ర విభాగం చూసుకోండి, ఇది పదవిభాగం. ఈషత్ అంటే కొంచెం, ఈషత్ నైర్మల్యత నిర్మలత్వం ఉండడం వల్ల, కొద్దిగా నిర్మలత్వం ఉండడం వల్ల తత్ర ఆ ఘోర మూఢ వృత్తులలో చిదంశ ప్రతిబింబనం. కాబట్టి సత్ చిత్ అంశ అనేటువంటిది ప్రతిబింబిస్తూ ఉంది. ఎందుకో తెలుసా, కొద్దిగా నైర్మల్యం ఉంది. ఇప్పుడు బురద నీళ్ళల్లో కూడా కొద్దిగా ఉంటుందో ఏదో కనపడతా, కొద్దిగా, అదే అస్పష్టం అంటే ఇంకే లేదు. అంటే కొంత, అంటే స్లైట్ ట్రాన్స్పరెన్సీ, కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇట్ ఈస్. ఈషన్ నైర్మల్యత, ఈషత్ నైర్మల్యత స్లైట్ ట్రాన్స్పరెన్సీ, కొద్దిగా వాటిల్లో ప్రతిబింబించేటువంటి కొద్ది లక్షణం ఉండడం చేత సదంశ చిదంశ ఈ రెండు ప్రతిబింబిస్తూ ఉన్నాయి. కానీ సుఖాంశ మాత్రం మరుగున పడిపోయింది. అది కేవలం శాంత వృత్తుల్లోనే మనకు అది గోచరం అవుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి అజ్ఞానం ఉండడం చేత, ఏది ఘోర వృత్తుల్లో మూఢ వృత్తుల్లో అజ్ఞానమే ప్రధానంగా ఉండడం చేత సుఖాంశ ప్రతిబింబించడం లేదు. అజ్ఞానం ప్రధానంగా ఉండడం చేతనే. స్వామీజీ మరి అజ్ఞానం ఉంది కదా, ఉంది, దానికి ఏది ఆధారం? జ్ఞానమే ఆధారం. అదే తమాషా. ఏదైనా ఉంది అని అన్నప్పుడు ఉన్నదానికి ఎట్లాగైతే సత్ ఆధారం అయ్యింది అనుకున్నాం అనుకోండి,
క్లియర్? శూన్యేపి, ఒకవేళ ఏమీ లేదు అని చెప్పాడు అనుకోండి ఎవడైనా, అక్కడే బౌద్ధమతం దెబ్బతిన్నది. ఏమీ లేదు శూన్యం అని చెప్తే, శూన్యము అంటే ఏంటి? ఏమీ లేదు అనేది తెలిసిందా లేదా? ఏమీ లేదు అనేది తెలిసిందా లేదా? తెలియలేదు స్వామీజీ. చెప్పబాకు అయితే. శూన్యము ఉంది అని ఎప్పుడైతే అన్నావో తెలిసిందనే నువ్వు చెప్తావు. కాబట్టి శూన్యం అంటే ఏమీ లేదు. ఏమీ లేదు అనేది తెలిసింది. ఎవరికి తెలిసింది? ఉన్నవాడికే లేనివాడికే? అది ఇంకా శూన్యం లేదు అనేటప్పుడు జ్ఞానం ఉందని అర్థం. ఒకటి లేదు అంటే కూడాను లేని దానికి సంబంధించిన జ్ఞానం ఈ ఉంది అనే దాన్ని ఎక్కడా వదులుకోలేము సార్. అదే తీపి బూంది, అది ఉంది అనేది. అది ఎక్కడికి పోదది. అదే ఆత్మ, ప్రియాత్మ. అదే ప్రియమైనటువంటిది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అది ఎక్కడికి పోదు. కనుక అజ్ఞానం ఉంటే కూడాను, అజ్ఞానం ఉందంటే దానికి ఆధారంగా జ్ఞానమే ఉంది కానీ మరొకటి కాదు. కాబట్టి ప్రతి వృత్తి త్రిగుణమిడతమే. కంక్లూడ్ చేస్తున్నా. సత్వరజస్తమో గుణాలు ఉన్నవి, కానీ అజ్ఞానం యొక్క ఆ కాలుష్యం తీవ్రంగా ఉండడం చేత ఘోర మూఢ వృత్తుల్లో ఆనందాంశ ప్రతిబింబించడం లేదు. అదే శాంతాంశ దగ్గరకు వచ్చేటప్పటికి, శాంత వృత్తుల దగ్గరకు వచ్చేటప్పటికి సుఖాంశ చక్కగా తెలుస్తూ ఉంది. కారణం రాగద్వేషాలు లేవు, అభిమానాలు లేవు, అజ్ఞానం పాలు తగ్గిపోయింది. కాబట్టి చక్కగా నిర్మలమైనటువంటి జలంలాగా మనసు ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉందో, సుస్పష్టంగా తెలుస్తూ ఉందో, దాని యందు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనహ వృత్యాత్మకం. నేను నెక్స్ట్ కనెక్షన్కి వదిలేసిపోతున్నా. మనసు అనేటువంటిది వృత్తుల సముదాయం, అంతేగా? త్రివిధా భవతి వృత్తయ, త్రివిధా భవతి. 3 రకాలైన వృత్తులు ఉన్నాయి. కాబట్టి మనసు అనేటువంటిది వృత్యాత్మకం. వృత్తి గుణాత్మకం. క్లియరా? మనహ వృత్యాత్మకం, వృత్తి గుణాత్మకం. ప్రతి వృత్తిలో కూడా గుణాలు ఉన్నాయి. కానీ సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఆనందాంశ తెలుస్తూ ఉంది. సత్వగుణం లేనప్పుడు రజోగుణం తమోగుణం మాత్రమే ఉండేటప్పుడు కేవలం సచ్చిదాంశ మాత్రమే తెలుస్తూ ఉన్నాయి. కానీ సచ్చిదానందాంశ లేదు. సచ్చిదానంద ఆనందాంశ మనకు తెలిసి రావడం లేదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.